వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో నుంచి 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం నుంచి 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను. ఇక ఇది స్పీడ్ ఎక్కువ చేసిందా తక్కువ చేసిందా? బంద్ చేయి. వాక్యం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 46వ యెషయా గ్రంథం నుంచి 4వ వచనం చదువుకున్నాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. బేలు కూలుస్తున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. ఈ మోతలు సమస్యలు పశువులకు భారముగానున్నవి. అవి కూలుచునుండు ఆ బరువులను విడిపించుకోలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళు శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. పరిశుద్ధాన మా తండ్రి, యెషయా గ్రంథం నుంచి 46వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు మీ మహాకనికను బట్టి కృపను బట్టి ధ్యానించుకోబోతున్నాం. వాక్య భాగాలను సత్యాలను గ్రహించిన జ్ఞానం, విశ్వాసం ఉంచే జ్ఞానం, నీ మీద ఆధారపడే జ్ఞానం మాకు దయచేయండి. ఎందుకనగా మమ్మల్ని సృష్టించింది మీరే, రక్షించింది మీరే, ఎత్తుకునేవారు మీరే, ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నెరిగే వరకు సంకబెట్టుకునేవారు మీరే అనే జ్ఞానం మాకు కలగజేసి, మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల మీద మేము ఆధారపడకూడదనే జ్ఞానం మాకు దయచేయండి, సహాయించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం, ఆమేన్. చూడండి, మనిషికి రోజు రోజుకి వయసు పెరుగుతుంటే ఒక విధమైన భయం, భీతి కూడా పెరుగుతూ ఉంటుంది. చెప్పండి, వయసు పెరుగుతుంటే ఒక విధమైన భయము, భీతి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే దేవుని నమ్మిన మనం ఏదో ఇంతకుముందు నడిచిన దారిలో కాదు ఇది. నిన్ను సృష్టించింది ఎవరో నీకు అర్థమవుతుంది, నిన్ను సంకబెట్టుకునేది ఎవరో నీకు అర్థమవుతుంది. ముదిమి వచ్చేంత వరకు నిన్ను సంకబెట్టుకొని నడిచేది ఎవరో నీకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట దేవుని మార్గం. కనుక
మధ్యమ స్వరకులను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరవేరుకులను ఎత్తుకొనివాడను నేనే. ఎందుకు మరి మనకు ఆయన మీద మన మీద ఆయనకు అంత ఇంట్రెస్ట్ అంటే ఆయనే చేసిండు కాబట్టి ఆ బాధ్యత కూడా ఆయనే వహిస్తాడు. మనం చేసింది, మనం సృష్టించింది ఆయనే కాబట్టి ఆ బాధ్యత విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, నన్ను దేవుడే కలగజేశాడు అనే జ్ఞానం మనం పొందుకుంటే అటు కృప దేవుడు మనకి ఇస్తాడు. అర్థమైపోతుంది. నేనే చేస్తున్నాను, సంక పెట్టుకునేవాడను నేనే, నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. ఎత్తుకోవటం అంటే ఆదుకోవటం. ఎత్తుకోవటం అంటే ఆదుకోవటం మాత్రమే కాదు. ఎత్తుకోవటం అంటే మన బాధ్యత వహించటం అని అర్థం. మన బాధ్యత ఆయన వహించటం అని అర్థం. మనం ఎవరికి మనం భారంగా ఉండకూడదు. చెప్పండి, మనం ఎవరికి భారంగా ఉండకూడదు. కొంతమంది వృద్ధాప్యంలో ఉరిపెట్టుకొని చనిపోతారు, తెలుసా మీకు? ఎందుకో తెలుసా? వేరే వాళ్ళకి నేను భారంగా ఉండొద్దు, నా గురించి ఎవరు బాధపడొద్దు అని ఎంతోమంది ముసలాళ్ళు ఉరిపెట్టుకొని రావంగా నేను చూశాను. ముసలాళ్ళు ఉరిపెట్టుకొని రావంగా చూస్తున్నాను. కానీ దేవుని నమ్మి దేవుని ఇప్పుడు మనం ఎందుకు నమ్ముకోవాలంటే మనం ఎవరి మీద ఆధారపడొద్దు. బిడ్డ చూస్తుంది, అల్లుడు చూస్తాడు, కొడుకు చూస్తాడు, కోడలు చూస్తుంది, ఏం చూడరు. నువ్వు సంపాదించిందంతా ఎగరేసుకొని పోతారు, తెలుసా? వాళ్ళ మీద పెద్ద నమ్మకం పెట్టి నా బిడ్డ, నా కన్నా, నా కొండ, నా బంగారు బంగారు అనకండి. వింటున్నారా? అంటే అనుకోండి, నువ్వు ఎంత ప్రేమిస్తే అంత ద్వేషిస్తారు, జ్ఞాపకం ఉంచుకో. మీరు ఎంత ప్రేమిస్తే అంత ద్వేషిస్తారు, జ్ఞాపకం ఉంచుకో. మీరు దేవుని ప్రేమించండి, ఎవ్వరు మిమ్మల్ని ద్వేషించరు. ఒకరు ద్వేషించిన దేవుడు మిమ్మల్ని ఎత్తుకుంటాడు. దేవుడు మనుషులు మిమ్మల్ని ద్వేషించిన దేవుడు ఎత్తుకుంటాడు, సంక పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనే నిన్ను చేసింది, మీ అమ్మ కాదు, మీ నాయన కాదు. మనం శరీరేచ్ఛల వలన కానీ మానుష్యేచ్ఛల వలన కానీ పుట్టిన వారం కాము అని యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తుంది. చదువుతారా? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనను. బాగా జాగ్రత్తగా ఉండి, మనందరం శరీర ఇచ్ఛను బట్టి మన అమ్మ మన నాయన కోరిక పెట్టుకుంటే పుట్టిన వాళ్ళం కాదు మనం. బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుప్రభు పుట్టిండు. యేసుప్రభుకి వాళ్ళ అమ్మ నాయన కోరుకుంటే పుట్టిండా? మరియమ్మ కోరుకుంటే పుట్టిండా? యోసేపు కోరుకుంటే పుట్టిండా? మనం కూడా అలాగే పుట్టాం. వాక్యాన్ని నమ్మండి. మనం శరీరేచ్ఛలో ఉన్న కానీ మానుష్యేచ్ఛ పుట్టిన వారం, రక్తం వల్ల పుట్టిన వారం కాము, దేవుని వల్ల పుట్టిన మనం. చెప్పండి, ఎవరి ద్వారా పుట్టాం? దేవుని ద్వారా పుట్టాం. కాబట్టి నిన్ను దేవుడు ఎత్తుకునేది ఆయనే, పోషించేది ఆయనే, సంరక్షించేది ఆయనే, కాపాడేది ఆయనే. మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల మీద ఆశ పెట్టుకోకండి, మనుషుల మీద భారం కూడా మోపకండి. మిమ్మల్ని పోషించే భారం, మిమ్మల్ని సంరక్షించే భారం, మీ అవసరతలు తీర్చే భారం వాళ్ళ మీద మోపకండి. మేమైతే ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు, వింటున్నారా? ఎవరి మీద, ఆ బిడ్డ మీద కానీ, అల్లుడి మీద కానీ, కొడుకు మీద కానీ, కోడల మీద కానీ ఏం ఆధారపడినట్టు. ఒకవేళ మేము ఉద్యోగరీత్యా గవర్నమెంట్ ఉద్యోగరీత్యాగా చూస్తే, ఇప్పుడు నేను రిటైర్ అయ్యి ఒకవేళ ఉద్యోగంలో కొనసాగి ఉన్నట్టయితే 12 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 72 అంటే అప్పుడు 65కి 68కే రిటైర్ అయ్యాను. సరే 70కి అనుకుందాం, అది 60కి అనుకుందాం. 58కే రిటైర్మెంట్ ఉండే అప్పుడు, తెలుసా? 58కి రిటైర్ అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు. కొంతమంది అయితే రిటైర్ అయినాక
కొడుకుల మీద ఆధారపడతారు. తెలుసా మీకు? వింటున్నారా? కొడుకుల మీదనే కాదు, జాగ్రత్తగా వినండి. మనం ఎవ్వరి మీద ఆధారపడే పని లేదు. ఇప్పుడంతెందుకు, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది. చెప్పండి, మీరే చెప్పండి. ఎవరి మీద ఆధారపడరు? గవర్నమెంట్ మీద ఆధారపడి మాకు 6 లక్షల మందికి నీళ్ళు బోర్లు వేయండి, బోర్లు వేపించుకున్నారా? బావిలు వేపించుకున్నారా? వాటర్ ట్యాంకులు కట్టించుకున్నారా? 6 లక్షల మంది అండి. ఒక జిల్లాలో ఉండేంత జనాభా. ఒక జిల్లా కాదు, 2 జిల్లాల్లో ఉండేంత జనాభా. మీకు తెలుసా ఎంపీ సీటుకి ఎంతమంది ఓటర్లు ఉంటారో? ఎంపీ సీటుకి ఎంతమంది ఓటర్లు ఉంటారో తెలుసా? 5-6 లక్షల మంది ఉంటారు ఓటర్లు ఒక ఎంపీ సీట్. ఒక ఎంపీ పరిధి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోతుంది. తెలుసా మీకు? ఒకే జిల్లాకు సంబంధించి ఉండదు. వాళ్ళు అక్కడ ఓటర్ల సంఖ్య చూస్తారు, అక్కడ జిల్లాల సంఖ్య చూడరు, మండలాల సంఖ్య చూడరు. అలాగూ అంత పెద్ద జనాభాకు దేవుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? ముది వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, సంక పెట్టుకుని వాడను నేనే చేసిన కాబట్టి, నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి, నా వైపు తిరిగింది కాబట్టి, నన్ను 10 మందిలో రక్షకుడు దేవుడని ఒప్పుకున్నారు కాబట్టి, నేనే ముది వచ్చేంత వరకు నేను ఎత్తుకుంటా, రక్షిస్తా అంటే నమ్మాలి మీరు ఈ మాట. నేనైతే నమ్ముతున్నా, నాకైతే నేను నమ్మినట్టే నాకు జరుగుతుంది. నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే జరుగుతుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము కాదు. ఎవరి మీద మెడుకొద్దు అనండి. ఎవరి మీద మెడుకొద్దు. మెడకటం సనుగొద్దు, గునుగొద్దు. రోజు వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడొద్దు. వింటున్నారా అంటే, వాడు నా కొడుకు నన్ను చూడలేదు, కోడలు నన్ను చూడలేదు, నా సొమ్మంతా తింటున్నారు అనొద్దు. అట్లా నా బిడ్డ నన్ను చూడలేదు, అల్లుడు నన్ను చూడలేదు, ఎంత కట్నం పోయిస్తారు అనుకున్నాను, ఇట్లా అనకూడదు. నవ్వుతలేంది? ఎవరి మీద అనదు, దేవుడి మీద ఆధారపడండి. ప్రభుత్వం మీద ఆధారపడటం, మనుషుల మీద ఆధారపడటం, మన తెలివితేటల మీద ఆధారపడటం, మన టాలెంట్ మీద ఆధారపడటం, వింటున్నారా? మన చదువు సందల మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. మోషే భక్తుడు సకల విద్యా పారంగతుడు. చెప్పండి, ఐగుప్తు విద్యలలో సకల విద్యా పారంగతుడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా వాళ్ళు మామూలు వ్యక్తులుగా తెలుసా? వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళు యువరాజులు. చెప్పండి, వాళ్ళు ఎవరు? రాజకుమారులు. వాళ్ళు తెలుసా? జాగ్రత్తగా వినండి. మళ్ళీ వాళ్ళు మామూలు మనుషులు కాదు, అంత అందమైన వారంటే చెప్పడానికి వెళ్ళినంత అందమైన వారు. రాస్తున్నది షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయం. అలాగే యోసేపు విషయంలో రాస్తున్నది. దానియేలు విషయంలో ఆయనంత జ్ఞాని అసలు ఎవరు లేనేలేరు ఆ రోజుల్లో ప్రపంచంలో. జాగ్రత్తగా వినండి. ముదిమెచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకుంటాను మాట ఇస్తున్నాడు దేవుడు. కానీ ఎప్పుడు తెలుసా? మీరు అందరితోటి కలిసిమెలిసి ఉంటే. కుల భేదం, మత భేదం, వర్గ భేదం, ఇంకా జాతి భేదం, భాషా భేదం, ధనవంతులు దరిద్రులు అనే భేదం. వింటున్నారా? ఈ భేదాలు అసలు ఉండకూడదు. ఇవన్నీ మానవులు కల్పించుకున్నాయి. చెప్పండి, ఇవన్నీ మానవులు కల్పించుకున్నాయి తెలుసా? ఏందో ఘోరం. మనిషికి ఎప్పుడు భేదాలు మాయమైతాయో మరి. చూసినా యేసు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు దొరికొచ్చాను. ఫస్ట్ 10 మంది ఒక కులపోళ్ళు కాదు. ఒక ఆయన కోట అయినా, ఒక ఆయన కమ్మ అయినా, ఒక ఆయన కాప అయినా, ఒక ఆయన రెడ్డి అయినా, ఒక ఆయన బాపన అయినా,
అందరిని ఒక్కదాంట్లో దొరికినట్టు, బర్రెల తోటి దొరికినట్టు. వింటున్నారా? పందుల తోటి దొరికినట్టు అందరిని. ఒకటే రోగం, కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి అన్నప్పుడు ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఎట్లనో అప్పుడు కుష్ఠవ్యాధి అట్లా. వింటున్నారా? అందరిని ఒక్కదాంట్లో క్వారంటైన్లో తొలేసాం. ఊళ్ళోకి ఎవరికైనా దయాదాక్షిణ్యం కొడితే ఇంత అన్నం ఉండి ఆడ పెడితే వాళ్ళు తిని బతకటం. లేకపోతే ఎవరికి ఊళ్ళో మీద దయ పెడితే ఆ రోజు వాళ్ళకి ఉపాసమే. కానీ యేసుపై వస్తువుని తెలిసి అందరు ఉరికిపోయి యేసయ్యా మమ్మల్ని కరుణించని కాళ్ళ మీద పడ్డారు. యేసయ్య ఏమని తెలుసా? మీరు అందరూ బాగా అయిపోయినారు, మీ యాజకునికి కనబరుచుకోకుండా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఉరుకుతున్నారు. ఉరుకుతుంటే అందరూ బాగుపడ్డారు. ఒకటి మాత్రం, అరే మంచిగాని నేను మొట్టమొదటి యేసయ్యకి దండం పెట్టి రావాలి, ఆయన కాళ్ళ మీద పడాలి, కృతజ్ఞత చెప్పాలి అని ఉరికొచ్చి యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు. మీరు మొత్తం 10 మంది కదా అన్నాడు. అవును. మరి ఇంకా 9 మంది ఎటుపోయారు? వింటున్నారా? ఇంకా 9 మంది ఎటుపోయారు? ఏ కులపోలు దాంట్లో పోయిన వాళ్ళు. చెప్పండి, అనండి అనండి. ఏమవుతుందంటే ఏ కులపోలు దాంట్లో వాళ్ళు కూడా చేసుకున్నారు. కృష్ణవాది మంచి ఎలిజబెట్ రా లోపల అట్లా చేసుకున్నాం. ఎక్కడ కృష్ణవాది ఉందంటే మళ్ళీ పందుల దొడ్డు దొరినంటే మళ్ళీ దాంట్లో దొరుకుతాం. దేవుడేమో ఏ భేదం లేకుండా ఉండాలి. దేవుడు చూస్తే మళ్ళీ ఎప్పట్లాగానే. ఇప్పుడు చదవండి, ఇక మనని కూడా ఈ కులం ఆ కులం, ఈ కులం ఆ కులం, వడ్రోళ్ళు సాకులోళ్ళు మంగళోళ్ళు నమ్మడోళ్ళు కొయ్యోళ్ళు గియ్యోళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మరాఠోళ్ళు, కన్నడోళ్ళు, తమిళోళ్ళు. వింటున్నారా? తెలుగు వాళ్ళు వింటున్నారా? వింటున్నారా అంటే పంజాబ్ వాళ్ళు గంజాబ్ వాళ్ళు అందరు కలుపుతున్నాడు. కలుపుతుంటే మనం కలిసిమెలిసి ఉండాలో వద్దా? మాకు మేకల ఫామ్ ఉన్నది. ఎవరైనా గిఫ్ట్గా మేకలు ఇస్తారు, లేకపోతే మేము ఎక్కడి నుంచి కొనుక్కొస్తాం. కొనుక్కొస్తే దాంట్లో అన్నీ వచ్చి పొడుస్తాయి. చిన్నది కూడా వచ్చి పొడుస్తుంది, పెద్దదాన్ని పొడుస్తాయేమో. మరి ఎందుకో మరి వాళ్ళ గుణం ఏంటి, వారి గుణం ఏందో ఏంటిదో ఉరికొచ్చి పొడుస్తాయి. మాకు ఒక ఉపాయం చెప్పండి ఒక ఆయన. ఇవాళ పొడవకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉన్నది అన్నాడు. ఏంటిది అన్నాడు? దాన్ని మొత్తం కడగాలంట. మొత్తం దాన్ని వాష్ చేయాలి, స్నానం చెప్పాను. స్నానం చెప్పేసి కొత్త మందలో చూడాలి, అప్పుడు ఇక పొడవ. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా ఇప్పుడు ఏసు దేవుళ్ళలోకి వస్తే అందరం కడగబడ్డాలా మురికొలమా? కడగబడ్డాళ్ళు అట్లా కొట్టుకోవచ్చునా? ఒకళ్ళు చూడ ఒకళ్ళు మూతిరుస్తారు, ముక్కిరుస్తారు. పడిపడిన అంటే ఒకళ్ళు ముంగడ కూర్చుంటే వెనక కూర్చుంటారు, వెనక కూర్చుంటే ముంగడ కూర్చుంటారు, పక్క పక్కన అసలు కూర్చున్నారు పడిపడిన వాళ్ళు. తెలుసా? నేను ఈ మూల మూల కూర్చుంటే ఆ మూల కూర్చుంటుంది. ఇంకా ఈ ఊళ్ళోనే ఇంకో చర్చి ఉంటే ఈ చర్చికి అసలే రాదు, ఆ చర్చికి పోతుంది. తెలుసా? వాళ్ళ ఆడబిడ్డ ఈ చర్చికి వచ్చిందనుకో, ఆమె ఇంకో చర్చికి పోతుంది. వాళ్ళ అత్త ఈ చర్చికి వచ్చిందనుకో, ఆమె ఇంకో చర్చికి పోతుంది. గమ్మత్తు గమ్మత్తు. ఏం మారు మనసో మరి ఏమేదో ఏమో. లేయా. ఇప్పుడు చదవండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. ఆ కాలమున నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశముల వారు అవమానము నందిరో అక్కడి నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని ఇదే 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 అసలు అండర్లైన్ చేయాల్సిన పాయింట్. నేను మిమ్మల్ని సమకూర్చిన తర్వాత, అది అది అసలు మెయిన్ పాయింట్. అది మనందరినీ రకరకాల స్థితిగతులు, రకరకాల జాతులు, కులాలు, భాషలు అందరినీ సమకూరుస్తున్నాం. సమకూర్చినప్పుడు అందరం
సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచలోకి దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదను ఉండవలనే. చదవండి 133 కీర్తన 1, 2, 3 వచ్చిన. ఇప్పుడు దేవుడు సమకూర్చిండు. మనం ఐక్యత కలిగి ఉండాలా వద్దా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం రాసి ఉంటుంది. ఆత్మ కలిగిన ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారే మీరు పిలువబడిన పిలుపుడు తగినట్టుగా సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీ మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను. వింటున్నారు? ఎందుకు బతిలాడుకోవడం? ఇప్పుడు చూడండి 133వ కీర్తన. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అది అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. సీయోను కొండల మీదకి వచ్చి హెర్మోను మంచు వలె ఉండను. బాగినండి. మీకు ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే, ఆశీర్వాదమును మీకు ఎవరికైనా పరలోకం కావాలంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవం, ఆశీర్వాదాన్ని శాశ్వత జీవితానికి అవినాభావ సంబంధం. ఆశ్రయించబడ్డవారే పరలోకం చేరుకుంటారు. మీకు తెలుసో తెలియదు. ఈ భూమి మీద ఆశ్రయించబడని ఏ క్రైస్తవుడు కూడా పరలోకం పోడు అని మత్తయి సువార్త 25:34 వచనం చెప్తుంది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన చూసిన నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా అంటున్నాడు. ఎవరికి? కలిసిమెలిసి ఉన్నోళ్ళకి ఆశీర్వాదం. నువ్వు కుల భేదాలు పెట్టినా, మత భేదాలు పెట్టినా, వర్గ భేదాలు పెట్టినా, ధనవంతులు దరిద్రులని భేదం పెట్టినా నీకు ఆశీర్వాదం క్యాన్సల్. చెప్పండి, ఆశీర్వాదం. అందరితో కలిసిమెలిసి కొద్దిగా మాటలు కలుపుకోండి, కొద్దిగా లైన్ కలపండి. ఎందుకో నాకు కలవాలనిపిస్తుంది, కానీ కలవటానికి నా మనసు ఒప్పుకోదు. అనండి, నాకు కలవాలని ఉంటుంది కానీ దూరంగా ఉన్నప్పుడు ఉంటే, కానీ దగ్గర పోయినాక దాంతో ఏంది మాట్లాడేది అనిపిస్తుందా? ఏమో ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది, మీకు అనిపించదు. దేవుడు అన్నాడు, ఆయనతో సమాధానపడం అన్నాడు. ఆయనతో నేనేం సమాధానపడ, ఆయన పుట్టడు తప్పు బాగుంది, నాది అసలే తప్పు లేదు, ఆయనతో సమాధానపడిందని ఒకరోజు దేవుడు చెప్పిండు కదా అని ఒకరోజు పోయి కలుద్దాం అనుకున్నా. దగ్గర పోయినాక నా హృదయం బండలాగా అయిపోయింది. కలవలే, మందలియలే, దూరం పోయినా. 2వ రోజు మళ్ళీ అట్నే ట్రై చేశాను, మళ్ళీ కలవలే. 3వ రోజు దేవుడు అన్నాడు, అతనితో సమాధాన పడమన్నాడు. దేవా, దూరంగా ఉన్నప్పుడు సమాధాన పడదాం అనిపిస్తుంది, కానీ దగ్గరికి పోయినాక నా హృదయం అంతా బండలాగా అయిపోతుంది, కఠిన హృదయం అవుతుంది. నాకు ఆయనకు మధ్యలో ఏదో ఒక దయ్యం పనిచేస్తున్నట్టు అనిపించింది. ఆ దయ్యాన్ని నువ్వు పట్టుకుంటే, అనగబడితే మీ ఇద్దరం కలుసుకుంటామన్నా. 3వ రోజు అట్లా ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికి పోగానే ఆయనే ప్రైజ్లాడు అన్నాడు. అబ్బా, ఇంత మంచి అవకాశం, ఇక దాన్ని వదులుకోవద్దని ప్రైజ్లాడన్నా. నేను కూడా మీరు అందరితో కలిసి ఉంటేనే మీ నడువు నొప్పి పోతుంది, మీ కడుపు నొప్పి పోతుంది, మీ శత్రువులు దూరం అవుతారు, మీ విరోధులు దూరం అవుతారు, మీకు పరలోక రాజ్యానికి వారసులు. ఈ భూమి మీద అన్ని రకాలుగా ఏ కొదవ లేకుండా ఉప్పులు పప్పులు సిల్లు వాకిలి చేను శలక అంత మళ్ళా ఏది తక్కువ లేకుండా ధన్యులైపోతారు మీరు కలిసిమెలిసి ఉంటే. ఇక మూతి ఇట్లా ముడిసి, ముక్కు ఇట్లా ముడిసి, ఇట్లా వీళ్ళతోటి వాళ్ళతోటి ఎడమొఖం పెడమొఖం ఉంటిరా, నేనైతే ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. అయ్యగారు నువ్వు అట్లా అనకు, నాకైతే మంచిగానే ఉండాలని ఉంటుంది, వాళ్ళే నాతోటి కలవరు అనేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నాకు అందరితోటి కలవాలి ఉంటుంది, కానీ వాళ్ళే నాతోటి కలవరు. వాళ్ళు కాదు, లోకం అంతా నీతోటి కలవకపోయినా మంచిదే, కానీ నీకు అందరి మీద ప్రేమ ఉంటే చాలు. చెప్పండి, నీకు అందరి మీద ప్రేమ ఉంటే చాలు. ముదిరి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు ఆయనే, చంక పెట్టుకునేవాడు ఆయనే. వింటున్నారా?
తల వెంట్రుకలు నెరిగే వరకు ఎత్తుకునేవాడు. ఎందుకంటే నిన్ను చేసిండు, నిన్ను చేసి సంకనెత్తుకునే దేవుని బిడ్డమైన నువ్వు అందరితోటి కలిసిమెలిసి ఉండాలా, పంచాయతీ పెట్టుకోవాలా, అందరితోటి మాటలు కలుపుకోవాలా, మూతిట్ల ముక్కిట్ల తిప్పి ఎడముఖం పెడముఖం పెట్టుకోవాలన్నా? చెప్తే ఏమవుతుంది? హల్లెలూయా. ఆ కాలమనని హింసపెట్టు వారందరినీ, ఒకవేళ నువ్వు కనుక అందరితోటి కలిసిమెలిసి ఉంటే నిన్నెవరైనా హింస పెడతారనుకో, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ, అందరినా కొందరినా, నిన్ను ఎంతమంది హింస పెడతారో వారందరినీ దేవుడే శిక్షిస్తాడు. నువ్వేం ఎవరి మీద కంప్లైంట్ చేయనక్కర్లే, పోలీస్ స్టేషన్కి, పెద్ద మనుషులకు, ఇంకా వాళ్ళ వీళ్ళకి ఎవరు చెప్పుకోనక్కర్లే. ఆ కాలమున నేను హింసపెట్టి వారందరూ నేను శిక్షించును, కుంటుచూ నడుచు వారిని రక్షించును. కుంటుచూ నడవటం అంటే ఇతరుల మీద ఆధారపడటం. దేవుడు అంటాడు, నేను రక్షిస్తా అంటే నీకు అన్ని సదుపాయాలు కలిగిస్తాను అర్థం. ఎప్పుడు నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటే. నేను ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడేవాడిని, దేవుని నమ్మకం ఉంది. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పైసలు అడుక్కుంటే నాకు నడిచేది. అదే కుంటితనం అంటే. కుంటితనం అంటే కుంటుకుంటూ పోవటం కాదు. కుంటితనం అంటే కుంటుకుంటూ పోయారు అనుకునేరు. కుంటితనం అంటే ఇతరుల మీద ఆధారపడటం, వాళ్ళ మీద వీళ్ళ మీద. దేవుడిని ఎత్తుకుంటానంటే మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడేందుకు? దేవుడిని సంఖ పెట్టుకుని ఆయన చెప్తానికి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం. నీ బరువు ఆయనే మోస్తాడంటే మళ్ళీ నువ్వు కుంటటం ఎందుకు? మళ్ళా హల్లెలూయా. చెదరగొట్టబడిన వారు సమకూర్చుదును. నిన్ను ఎవరైనా చెదరగొట్టిన అనుకోండి, నువ్వేం భయపడకు, దేవుడు నిన్ను సమకూరుస్తా అంటున్నాడు. వాళ్ళు వీళ్ళు నెల్లగొడితే దేవుడే తీసుకొస్తానంటున్నాడు మనల్ని. హల్లెలూయా. ఏ ఏ దేశంలో వారు అవమానమునందురు అక్కడ నెలలేని వారికి ఖ్యాతిని మంచి పేరు కలగజేస్తాం. ఎక్కడ నీకు అవమానం కలిగేసాను, ఎక్కడ నేను అపహాస్యం చేశాను, ఎక్కడ నేను కించపరిచాను, ఎక్కడ నేను ఎగతాళి చేశాను, ఎక్కడ నిన్ను చాటు మాటలు మాట్లాడాను, అక్కడే మళ్ళీ దేవుని ఎత్తిపడతాడు. ఎప్పుడు నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటే. బాప్తిసం తీసుకోగానే కాదు, బైబిల్ కొనుక్కోగానే కాదు, ఉపవాసం ఉండగానే కాదు, రొట్టె తీసుకోగానే అసలే కాదు. నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటే. హల్లెలూయా. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలోని రప్పించి, చెరంటే జైల్లో ఉన్నా సరే. ఎంతమంది తెలుసా జైల్లో నుంచి దేవాలయం నుంచి అందరితో కలిసిమెలిసి ఉంటే, ఎవరి మీద కోపం ఉంచుకొని పగుంచుకొని అంటే దేవుడు మిమ్మల్ని చెరలో నుంచి బయటకు తీసుకొస్తాడు. జైల్లో నుంచి. ఒక ఆయన అన్నాడు, దేవా నన్ను కనుక జైల్లో నుంచి బయట తీసుకొచ్చి సేవ చేస్తాను అంతే, నేను అందరితో కలిసిమెలిసి ఉంటే అందరికీ ప్రార్థన చేస్తాను. వెంబటే జైల్లో నుంచి దేవుడు బయట తీసుకొచ్చింది తెలుసా. మీకు సంగతి తెలుసా, ఈ ఊళ్ళో ఒకసారి ఈ ఊరికి వచ్చి నేను డోర్నకల్ రైలు ఎక్కి వరంగల్ పోతున్నా. టీవీ రోజులకు 10 మంది పిల్లగాళ్ళు నాతో పాటు రైలు ఎక్కారు. దాంట్లో ఒకళ్ళిద్దరు నాకు తెలుసు. ఏంటి మీరు అందరూ ఒక తిరగబోతున్నారు, ఎడిపోతున్నారు? మాకు కోర్టులో పేషి ఉన్నదన్నారు, కేసు ఉన్నదన్నారు. అందరికీ ఏం కేసు ఈ వయసులో అంటే? మేమందరం కలిసి ఒక పిల్లగాని కొడితే వాడు చచ్చిపోయాడు. మేమే కొట్టినాం కానీ సవాలని కొట్టలేదు, చచ్చిపోయాడు. మా మీద కేసు అయింది, ఇక మా అందరికీ జైలు అవుతుంది. నేను చెప్తున్నా, నా మాట నుండి మీకు జైలు పడదు. మేమే సంపత్తి, మాకెందుకు పడదు? ఖచ్చితంగా పడుతుంది. అరే పడదా అంటే ఖచ్చితంగా పడతామంటే మీరు నమ్మండి, దేవుని నమ్మండి, మీకు ఖచ్చితంగా జైలు పడనే పడదు, మీకు అందరికి విడుదల ఉంటుందన్న. దాంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. ఒక్క అబ్బాయి మాత్రం ఒప్పుకోను. అన్నా నేనైతే నమ్ముకుంటా, మరి నాకు జైలు అంటే వద్దు, నాకు నేను నమ్ముకుంటాను. సరే మరి నేను చెప్పినట్టు నువ్వు దేవుని వైపు తిరుగు, బైబిల్ మనకు ఆదివారం గుడికి పో, తర్వాత నీకు దేవుడు ఎవరు అర్థమైనాక బాప్తిసం తీసుకో. వింటున్నారా అందరూ? బాప్తిసం తీసుకో, దేవునికి తప్పకుండా జైలు తప్పిస్తాడు. ఇప్పుడు 10 మందిలో ఒక్కరికి ప్రత్యేకమైన తీర్పు ఉండదు కదా, అందరికి ఒక తీరు ఉంటుంది కదా. అందరికి పేర్లు ఇచ్చినప్పుడు అందరికి ఒక తీరు ఉంటుంది కదా. ఈయన ఒక్కడు దేవుని నమ్ముకున్నందుకు ఆ కేసు పెట్టేసిందండి. ఎవరికి జైలు కాదు. ఈ ఊళ్ళోనే
ఈ ఊళ్ళో మళ్ళీ చంపిను 10 మంది కలిసి ఒక అబ్బాయిని చంపిను. దేవుడు అంటే ఏందనుకుంటున్నారు? దేవుడు అంటే మీకు సంగతి తెలుసా? సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిన ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేయాల్సిందే అని ఇచ్చిన మన ప్రెసిడెంట్ ఇప్పుడున్న ద్రౌపది ముర్ము, ఆమెకు ఒక అధికారం ఉన్నది. ఆ స్థానంలో ఎవరున్నా సరే, ద్రౌపది గారు కాదు, ఎవరున్నా సరే, వాళ్ళు కనుక నాకు ఈ అబ్బాయికి ఉరి వేయాలని అనిపించట్లేదు, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదని ఆ క్యాన్సల్ మీ తీర్పు అంటే క్యాన్సలే తెలుసా, ఉరి ఉండదే ఉండదు. 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తికి అంత పవర్ ఉంటే అసలు సృష్టికర్త దగ్గర ఆయన కాళ్ళ మీద పడితే ఎంత పవర్ ఉంటుంది తెలుసా? నేనైతే 35 సంవత్సరాల నుంచి ఆయన పవర్ అనుభవిస్తున్నాను, ఆయన శక్తి అనుభవిస్తున్నాను. నేనే కాదు, ఎందరో భక్తులు అనుభవిస్తున్నారు. మనుషులకు అసాధ్యమైన పనులన్నీ చేయించుకుంటారు తెలుసా. ఎంతోమంది మా ద్వారా క్యాన్సర్ వ్యాధులు నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు, మా ద్వారా ఎయిడ్స్ వ్యాధులు నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. మా పరిచర్యలోనే కొన్ని వందల మందికి పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్తే, డాక్టర్లకు ఆర్ఎంపీ డాక్టర్లకు 2-3 పిల్లలు లేరు, మనకంటే ఎక్కువ డాక్టర్లు వాళ్ళకి తెలుసుంటాయి కదా ఏ డాక్టర్ మంచోడు ఎట్లా. అలాంటి వాళ్ళకు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు కూడా పిల్లలు కాని వాళ్ళకు ఆర్ఎంపీ డాక్టర్లకు ఇద్దరు కౌల పిల్లలు ఇచ్చాడు దేవుడు, 3 తెలుసా. బాపనోళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుణ్ణి మేము నమ్మమని చెప్పలేదు, ప్రార్థన ఇచ్చినాం. ఎవరో రుచి చూపించినాం. 45 సంవత్సరాల వయసు. అయ్యా నా కొడుకు ఎన్ని సంబంధాలు ఇచ్చిన ఒక్కటి వదలటం లేదు, మనకి 45 ఏళ్ళు ఇంకా పెళ్ళి అవుతుందో కాదో. ఇంకో నేను మొన్నొచ్చి హరిజనవాడలకి పిల్లలకి చెప్తే మా పంతులు వస్తాడు, మా సార్ వస్తాడు, ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తాడు, 14వ తారీఖున పామరులో ఉంటాడు అప్పనాయన పెద్ద మధ్యాహ్న గ్రామంలో. ప్రతి నెల నేను కోడికి పోయేది. వాళ్ళు చెప్తే మా అయ్యగారు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చి తీసుకుపోయి ఇంట్లో ప్రార్థన ప్రార్థన చేయించుకో నీ కొడుకు పెళ్ళి అవుతుందంటే నేను మోహంగానే వాళ్ళు ప్రార్థన చేయగానే ఊరికొచ్చిండు బాపన. సార్ ఏమనుకోకు, మా ఇంటికి వచ్చి కొద్దిగా ప్రార్థన చేయ. నాకు 3 కొడుకులు, 3కి పెళ్లి కాలేదు. పెద్దోనికి 45, రెండోనికి 40, మూడోనికి 35. ఎట్లా నన్ను నువ్వు కొద్దిగా మా ఇంటికి రావాలన్నాడు. నేనైతే అవునంటే కాదంటే కాదని పోయినా. చెప్పాల్సిన మాటలు చెప్పి ప్రార్థనిస్తున్నా. నెల పోతాను కదా, మళ్ళీ నెల పోయేసరికి పెళ్ళి అయిపోయింది సార్. కావాలంటే మీరు నమ్మకపోతే అందరం కలిసిపోదాం, అందరి ఛార్జీలు నేను పెట్టుకుంటా, వచ్చేటప్పుడు అది నిజమైతే మీ అందరి ఛార్జీలు నాకు ఇవ్వాలని. నవ్వుడు కాదు, ఎవరు వస్తారో రండి. ఇది అబద్ధమైతే ఇంట్లో బాపనుండ మళ్ళీ ఒక్క మాట కూడా నమ్ముకోమని ఆయన చెప్పలేదు. మా చొప్పదండి వెళ్ళాను, పోలీస్ స్టేషన్ ఎదురుగా సందులు ఉంటుంది కోమటానే. 20-30 సంబంధాలు చూసినట్టు కొడుకు ఒక్కడు కుదరలేదట. ఎవరో చెప్పినట్ట, ఊరిబెట్ట కెనాల్ పక్కన భూపాలపట్నం పోయి దారిలో చర్చ్ ఉంటుంది, అయ్యగారిని వినిపించుకొని ప్రార్థన చేపించుకో మీ కొడుకు పెళ్ళి అవుతుంది అన్నారు. ఆ కోమటాయన వచ్చాను. ఆ కోమటాయన కూడా మేము నమ్ముకోమని బలవంతం చేయలేదు, ప్రార్థన చేసినాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మన లోకంలో ఉన్న మానవులందరూ అవసరతల కొరకు మనమే ప్రార్థన చేయాలి. మందిరం అంటే ఇది కాదు, మందిరం మనమే మందిరం. ఇది సమాజ మందిరం, దేవుని మందిరం చర్చలు కావు. ఎవరు చెప్పారు మీకు దేవుని మందిరం చర్చలని? దేవుని మందిరం కూలగొట్టిందంటారు పాస్టర్లు కూడా. అలేలుయా. దేవుని మందిరం కాదు, సమాజ మందిరం కూలగొట్టిన. సమాజ మందిరం కూలగొట్టిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సమాజ మందిరం కూలగొట్టిందంటే కూలగొట్టిన కూడా భయం అవుతుంది. ఆ సమాజ పోలందరూ మాకు ఓటేయరని భయం అవుతుంది తెలుసా. వింటున్నారా? సమాజ మందిరం కూలగొట్టింటే ఆ సమాజం వల్ల ఎవ్వరు మాకు ఓటేయరని ఒక భయం ఉండి దాని జోలికి రారు. దేవుని మందిరం అంటే దేవుడు ఎడగనబడుతుంది వాళ్ళకు. వింటున్నారా? ఇది సమాజ మందిరం, దేవుని మందిరం కాదు. దేవుని మందిరం నువ్వే, దేవుని మందిరం నేనే. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మలో నివసించుచున్నదని మీరు ఎరుగరా?
ఇంకొక ఆయన అంటాడు, దేవుడు అసకృత ఆలయంలో నివాసం చేయడు అని రాస్తున్నది. మనుషులు కట్టించిన ఇటుకలలో, మనుషులు కట్టించిన బంగారు పిటికలు చేసిన దేవుడు వచ్చి ఉన్నాడు. తెలుసా మీకు అసలు ఆ సంగతి? అసలే ఉన్నాడు. లేయలుగా దేవుడు ఎక్కడ ఉంటాడంటే, నేను అందరితో కలిసిమెలిసి ఉంటే నా దగ్గర ఉంటాడు దేవుడు. నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటే నీ దగ్గర ఉంటాడు దేవుడు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించబడను. అయినను వినేము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, వినేము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. అది దేవుని అడ్రస్. ఎవరి దగ్గర వినయం ఉంటుందో, ఎవరి దగ్గర దీన మనసు ఉంటే వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. ఎవరి దగ్గర వినయం ఉండదో, ఎవరి దగ్గర దీన మనసు ఉండదో వారి దగ్గర దేవుడు ఉండడు. హల్లెలూయా. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరువుల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించను. సమకూర్చిన అందరితో కలిసిమెలిసి ఉంటానంటే దేవుడిని నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు దేవుడే నేను నడిపించిన అనుకో, నీకు ఏమీ కొద ఉండదు. యెహోవా నిన్ను నిత్యము నడిపించను, క్షామకాలమున నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచును, నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను అట్లుంటో తెలుసా. ఎప్పుడు నిగనిగలాడుతూ రోజు దేవుడిని నడిపిస్తాయి. దేవుడు రోజు నిన్ను నడిపిస్తే ఏ రోజు కూడా నువ్వు ముఖం మాడవు. ఎప్పుడైనా మీరు ముఖం మాడిసిందా? చెప్పితే ఏమైతుంది? ఎప్పుడైనా ముఖం మాడిసిందా అంటే అప్పుడు నీ దగ్గర దేవుడు లేడు, దయ ఉన్నది. అబద్ధం కాదు. నువ్వు ముఖం మాడిచినప్పుడు దేవుడా నా ముఖం అంతా మాడిపోయింది, నా లోపల ఎవరున్నారు అడుగు 2-3 రోజులు, నీ లోపల ఎవరున్నారు దేవుడు చూపెడతాడు. వింటున్నారా? వింటున్నారా అంటే బైబిల్ రాసింది, భక్తిహీనుడు ముఖం మార్చుకున్నాను రాసింది. ఇప్పుడు ఎవరంటే ముఖం మార్చుకున్నది? భక్తిహీనులలో దేవుడు అంటాడు. మరి చెప్తే ఏమైతుంది? దేవుడు ఏమంటాడు ఇక్కడ, ఆ కాలంలో మీరు చూచుండగా మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత, సమకూరుస్తాడు. అందరితో కలిసిమెలిసి ఉంటుందా ఈ మనసు? ఈ మనసు అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఒక 2-3 ఉన్నారనుకో, వాళ్ళని రోజు దేవుని నడిపిస్తాడు. ఇక వాళ్ళకి అంత ఉంటుంది, వాళ్ళ దశ తిరిగినట్టే. ఇక్కడ దేవుడు పక్షపాతి కాడు. మీరు కూడా అందరితో కలిసిమెలిసి ఉండండి. వింటున్నారా? నేను ఒక ఊరికి, ఎక్కడున్నది ఆ ఊరు అంటే, మీకు బంగ్లా తెలుసా? మరిపేడ బంగ్లా తెలుసా? మరిపేడ బంగ్లాకి పోయాను. పక్కన ఒక ఊరు ఉంటుంది లోపలికి. గొల్లల్లో మళ్ళీ ఇంటికి పోవాలి నేను. చెప్పండి, ఏ మళ్ళీ ఇంటికి పోవాలి? గొల్ల మళ్ళీ ఇంటికి పోవాలి. ఊరు బయటనే ఏ మూలకు ఉన్నదో గొల్లమల్ల ఇల్లు. ఇటు ఊరు బయటకుందా, అటు ఊరు తూర్పు పడమని ఉత్తరం అని చెప్పేసి మాకు ఎదురుగా ఒక లంబడాయన వస్తుంటే, అయ్యా ఇక్కడ మేము మళ్ళీ ఇంటికి పోవాలి, మళ్ళీ ఇల్లు ఎక్కడ ఉన్నదని. మళ్ళీ ఆయన చాలా మంది ఉన్నారు గొల్లమల్లయ్యలు, వాళ్ళ ఇంటి పేరు చెప్పాను. మాకు ఇంటి పేరు చదివాను, ఏసుదేవుని నమ్ముకున్న మల్లయ్య అన్నాం. లేదుగా. చెప్పండి, ఏ మల్లయ్య అన్నాం? ఓ మల్లయ్యనా? ఏం మల్లయ్యనయ్యా? ఇంతమంది మరుపుతాడు వాళ్ళదే. ఇంతమంది దొరగారి గొడ్లు పడ్డా బండ బూతులు కొట్టుకుంటా గడిలో తీసుకుపోయి తోలి తిట్టి వచ్చేటాడు. ఆ మల్లయ్య ఎట్లా మారిండో, యేసుదేవుని నమ్మిండు మారిండు. కానీ ఇప్పుడైతే షేనంతా గొడ్లు వేసిన ఒక్క మాట అన్నాడయ్యా. ఆయన ఈఫంతా కత్తి పెట్టి చీరినా కూడా మాట్లాడతాడు. ఏం మారిపోయినా మల్లయ్య అన్నాడు. ఇప్పుడు మన గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఓ అమ్మలారా, అయ్యలారా, వింటున్నారా? మిమ్మల్ని దేవుడు ఎత్తుకోవాలన్నా ఎత్తేయాలన్నా? మిమ్మల్ని దేవుడు ఎత్తుకోవాలన్నా ఎత్తేయాలన్నా? ఓ అమ్మ, దేవుడు ఎత్తేస్తాడు కూడా, మీకు తెలుసో తెలియదో. లేపెత్తేస్తాడు దేవుడు, అబద్ధం కాదు. మిమ్మల్ని ఎత్తుకోవాలన్నా ఎత్తేయాలన్నా? మీరు అందరితో కలిసిమెలిసి ఉంటే ఎత్తుకుంటాడు. మీరు మూతిట్లా ముక్కిట్లా పెట్టుకుంటే మాత్రం. వింటున్నారా?
ఆ కాలమును మీరు చూచుచుండగానే మిమ్మల్ని చెరలోని రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. దేవుడు నడిపిస్తానికి ఏ కరువు ఉండదు. ఇక పొట్ట బట్ట ఇల్లు వాకులు చేను చలక ఇంటిక నరిసిన వింటున్నారా, నిన్ను ఎత్తుకుంటాడని సంక పెట్టుకుంటాడని ఇంటిక నరిసేంత వరకు మొత్తం నరవాలి, పెట్రోల్ కాదు, మొత్తం నరిసేంత వరకు నేను ఎత్తుకొని నడిపిస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మంచి పేరును కలిగిస్తాడు. ఇంకా ఎత్తుకోవటమే కాదు, నడిపించడమే కాదు, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మంచి పేరు తీసుకొస్తాడు దేవుడు. తెలుసా, అలా మామూలు కాదు. అంత చెడ్డ పేరున్నా సరే అంతకుముందు దేవుని నమ్మకం మొత్తం దాన్ని తుడిచిపడేస్తాడు. ఆ సారి కనుక డస్టర్ మీద పెట్టేంతకుముందు రాసింది తుడిచేసేస్తున్నా, అట్లా తుడిచేస్తాడు. చెడ్డ పేరు ఎంత పూర్వం చూడని పౌలు భక్తుడు, పూర్వం నేను హింసకుడను మరి ఇప్పుడు అంటారు ఎవరైనా ఆయన ఏం పౌలు భక్తుడయ్యా, ఇగో నడికట్టు తీసుకుపోతే దయ్యం పెట్టిన దగ్గరికి పోతే దయ్యం గుడ్డను చూసే పారిపోయిందంట దయ్యం. తెలుసా, నడికట్టు గుడ్డను చూసే పారిపోయింది. ఇదంతా ఎందుకు, నువ్వు అందరితో కలిసిమెలిసి నీ బట్టల్లో కూడా పవర్ వచ్చేస్తుంది. వింటున్నారా, ఎవరి దగ్గర సాటు మాటలు మాట్లాడకండి, ఎదురుంగో టైపు సాటుంగో టైపు మాట్లాడకండి. వింటున్నారా, అందరిని ఓర్చుకోండి, అందరిని తట్టుకోండి, అందరిని తాలుకోండి, అందరినీ. వింటున్నారా, మిమ్మల్ని దేవుడు ఎత్తుకోవాలన్నా ఎత్తేయాలన్నా. కొంతమందికి ముసలితానికి నడువు ఇరుగుతుంది, కొంతమంది ముసలితానికి కాలు ఇరుగుతుంది, కొంతమంది ముసలితానికి చుట్టలేదు. మనం చుట్టలేదు, ఎంతమంది చుట్టలేదు. అవునా అంటే ముసలిదానికి చెవులు వినబడు, ముసలిదానికి కళ్ళు పోతాయి. చూడలేదు చాలా మందిని. దేవుడిని ఎత్తుకుంటా అంటాడు, సంక పెట్టుకుంటా అంటాడు, తల వెంట్రుకలు కానీ అందరితో కలిసిమెలిసి ఉన్న కండిషన్. ఇప్పుడు కండిషన్ ఏంది, అందరితో కలిసిమెలిసి ఉండాలి. నాకు కలవాలని ఉంటుంది, వాళ్ళే నన్ను కలుపుకోరు అనండి. నాకు కలవాలని ఉంటుంది, నాకైతే వారి మీద కోపం ఉండదు. నాకు కలవాలని ఉంటుంది, వాళ్ళే నన్ను కలుపుకోపోరు అంటారు కొంచెం. ఇంకా కొంతమంది నేనా దాంతో కలిసి మాట్లాడన్నా, తప్పైంది, నేను చేతులు చేయను, నేను చచ్చినా మంచిదే, కానీ వాళ్ళతో చచ్చిన మంచిగా దాంతో మాట్లాడు అన్నట్టు లేరా అంటే ఇక్కడ లేరా చెప్పరాదు, ఉండండి అట్నే ఉండండి. ఘోరం. దేవుడు నడిపేయకపోతే అమ్మ అంత కష్టమే. పొద్దున్న లేచి తెల్లందానికను కష్టపడ్డా కూడా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటా అంతా నువ్వు కష్టపడితే ఏం మిగలదు. అసలు శనిపైన సంచరిస్తున్నట్టు అవుతుంది. హల్లెలూయా. లేవీకాండం 26వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవీకాండం హల్లెలూయా. ఇప్పుడు పాత బియ్యం తొందరగా కరుగుతుందా, కొత్త బియ్యం తొందరగా కరుగుతాయా? చెప్తే ఏమవుతుందమ్మా? పాత బియ్యం ఒదిగైతాయా, కొత్త ఒదిగైతాయా? పాత బియ్యం మెత్తగా ఉంటుందా, కొత్త అన్నం మెత్తగా ఉంటుందా? మీరు కనుక ఇప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి ఉంటారంటే ఏం చేస్తాడో తెలుసా దేవుడు? హల్లెలూయా. చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యము మీరు తినేదారు. చాలా పోయిన సంవత్సరం పండిన పంట తింటారట. ఎంత ఎంత ఇది ఉంటుంది తెలుసా? పోయిన సంవత్సరం పండింది. హల్లెలూయా. కొంతమంది అంటారు కొత్త బియ్యం వద్దు, కొత్త వద్దు, ఇప్పుడు వద్దు, ఇంకా మాగాలు అట్నే ఒక 5 నెలలు ఉంచండి అంటారు. తెలుసా?
బియ్యం పెట్టించినా కూడా ఎమ్మటే ఉండరు. తెలుసా కొంతమంది? తెలుసా అంటే ఎందుకు అడగండి, వాళ్ళని అడగండి. ఎందుకు పాత అయితే ఇష్టపడతారు. తెలుసా? లేయలియా. చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యం వేరు, తినదేరు. కొత్తది వచ్చినను పాతది అట్నే ఉంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ఈ కొత్త బియ్యం పాత అయ్యేంతవరకు మళ్ళీ పాతది పనిచేస్తూనే ఉంటుంది. అంటే మీరు అర్థం ఏంటంటే మీ ధాన్యం తరిగిపోదు. ఇప్పుడు మీ ధాన్యం తరిగిపోదు, ఆశీర్వాదం ఉంటుంది దాంట్లో. నేను ఒక సాక్ష్యం చదివాను. ఒక అయ్యగారు నిరుపేద ప్రాంతంలో, అనగా స్లమ్ ఏరియా అంటారు, ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి పోయింది. పోతే 11 మంది పిల్లలట వాళ్ళకు. లేయలుగా ఆ 11 మంది పిల్లలున్న ఆ కుటుంబానికి సువార్త చెప్పిండు అయ్యగారు. వాళ్ళకు ఉద్యోగం లేదు, భార్యాభర్తలకు ఏ పని లేదు, పిల్లల మీద పిల్లలు. మొత్తానికి వాళ్ళకు సువార్త చెప్తే వారు ఆ రోజు గుడికి వచ్చి సాక్ష్యం చెప్పిండు. మాకు 11 మంది పిల్లలు, మాకు ఉద్యోగం లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము సంపాదించలేం, ఏం మిగలటం లేదు, ఒక్కోసారి కడుపు గాలి పండుతున్నాం అని అంటే, ఇక్కడ అయ్యగారు ఒక ధనవంతుడు వాళ్ళ ఇంటికి సాయంత్రం వరకు వాళ్ళ మీద దయ కలిగి జాలి కలిగి ఆ సంఘస్థులను ఒక పిలుచుకొని ఇలా కొత్తగా వచ్చి సాక్ష్యం చెప్పి చూసినవా, వాళ్ళకు ఒక కింట బియ్యం నేను ఇస్తున్నా, ఇంటికాడ ఇచ్చి రాపమ్మన్నాడు. అయ్యగారు సువార్త చెప్పినట్టు కరెక్ట్ చెప్పిండు ఎలా దీవించబడాలను. దశమాకు 10 దేవునికి ఇవ్వాలని చెప్పిండు అయ్యగారు. అయితే ఆ 100 కిలోల నుంచి 10 కిలోలు ఇవ్వాలి, కానీ వాళ్ళకు 10 కిలోలు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. లేదుగా ఇష్టపడక ఇద్దామనిపిస్తుందట, అమ్మకోసారి వద్దనిపిస్తున్నారు, వద్దనిపిస్తుంది. గంపలు పోసి తీసుకుపోదాం సరే, వద్దు 10 కిలోలు ఇస్తావా, నీకు ఎన్ని రోజులు వస్తే తెలియదు, నీకు ఉంచు అనిపిస్తుందట. మళ్ళీ గంప కింద పెట్టింది. కింద పెడితే ఏంది నీ కాదు చెప్పేది, తీసుకోవా మళ్ళీ అనిపిస్తున్నారు మనస్సాక్షి. మొత్తానికి తట్టుకోలేక ఆ బియ్యం తీసుకొచ్చి అయ్యగారు ముంగట పెట్టి, మనం ఇష్టం లేకుండా అన్నం పెడితే, ఇష్టం లేకుండా కూర వచ్చి ఇష్టం చేయకుండా వస్తే అని మునుగుతాం కదా, అట్లా మునిగి పెడితే అయ్యగారికి అర్థమైంది అటు ఎమ్మటే. అమ్మా ఎందుకు అట్లా చేస్తున్నావు, నువ్వు దరిద్రం వచ్చినావు, నువ్వేమైనా సంపాదించుకున్నావు, ఎవరో దయగలి కింద బియ్యం ఇచ్చిండు, దాంట్లో ఒక 10 కిలోలు దేవునికి ఇవ్వడానికి అట్లా చేస్తున్నావు, నువ్వు దేవునికి ఇచ్చి చూడు, నీకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ప్రభావిలకు నీ ఆశీర్వాదం ఏంటిదో చూపెడుతున్నాయనా అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆమెకి ఇంటికాడ ఎన్ని కిలోలు ఉంటాయి? 90 కిలోలు ఉంటాయి. 90 కిలోలు ఎన్ని రోజులు రావాలి? లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కలు గడిచిపోయినా వారం రోజులైనా దాంట్లో మళ్ళీ 10 కిలోల బియ్యం వచ్చే ఉన్నాయండి. ఇంకో వారం రోజులు పోయినా ఇంకా 10 కిలోల బియ్యం వచ్చే ఉన్నాయి. తీస్తా అంటే 10 అట్నే ఉంటున్నాయి, తీస్తా అంటే 10 అట్నే ఉంటున్నాయి. భయమైందట. నాకు భయం అవుతుంది. ఆ 90 కిలోలకి బియ్యం ఒక నెల అనుకో, నెల కాదు నెల 15 రోజులు, ఇంకా 10 కిలోలు నాకు ఎందుకో భయం అవుతుంది అన్న. భయం కాదమ్మా, దేవునికి ఇస్తే అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఇందుకొరకే క్రైస్తవులు బాగుపడేది ఎందుకు అనుకున్నావు? ఇందుకొరకే మీరు అందరితో కలిసిమెలిసి ఉండండి, ఉత్తైనా బాగుపడతారు. ఉంటారా వదిలిపెట్టుకుంటారా? చెప్తే ఏమవుతుంది? ఉంటారా వదిలిపెట్టుకుంటారంటే ఆటోలలో, బస్సులలో, రైళ్లలో, చేనుకాడలో, నేనైతే ఏ వెళ్ళొద్దని ఊరి నుంచి వెళ్ళిపోయింది తెలుసా. అబ్బో ఈ ఊరోళ్ళు మామూలు వాళ్ళు అనుకున్నావా? ప్రతి కాడ నుండి పెడతారు తెలుసా. ఇప్పుడు తోడేలు గొర్రె పిల్లలాగా ఉంటుంది. ఒక వాగులనట తోడేలు పైన నీళ్ళు తాగుతుంటే గొర్రె పిల్ల దాంతో నాకెందుకు గొడవని కిందికి పోయి తాగుతుందట. తోడేలు ఎన్ని నేను నీళ్ళు తాగుతుంటే నీ ఎంగిల్ నేను తాగాలనా అన్నదట. ఇప్పుడు పైనుంచి ఎంగిల్ కింది పోతుందా, కింది నుంచి పైకి ఎంగిల్ వస్తుందా? చెప్తే ఏమవుతుంది? ఎంగిలి పైకి పోతుందా, కిందికి వస్తుందా? ఆ తోడేలు అంటది గొర్రెపిల్లతోటి, నేను తాగేటప్పుడు మూతి పెడితే మాత్రం బాగుండదు, మీ ఎంగిల్ నేను తాగలనా?
అని పాపం దాన్ని బెదిరించిందండి. ఇప్పుడు అట్లనే ఉంది, లోకం అంతా అట్లనే ఉంది తెలుసా. ఆ, ఏం లేదు. అసలు మొట్టమొదటి వచనం చూసినా మీరు అసలు, నిన్ను ఆ కాలంలో నేను హింసపెట్టి వారందరినీ నేను శిక్షిస్తా అంటాడు తెలుసా. దేవుడు అంటే గొర్రెపిల్ల నువ్వు అత్తే మొత్తుకుంటుంది, తోడేళ్ళు దాన్ని ఏమనకే, దాని సంగతి నేను చూసుకుంటా. నువ్వు కింద తాగుతుంటే కూడా ఎంగిల్ అంటదా అది, నేను వెళ్ళలేదా అని నువ్వు లేదా. అసలు పైన తాగితే ఎంగిల్ అనాలి ఎవరైనా, కింద తాగితే కూడా ఎంగిల్ అంటది అది. నువ్వేం మాట్లాడకు. మాటల చేత హింసలు పెడతారు, చూపుల చేత హింసలు పెడతారు, చేతల చేత హింసలు పెడతారు. అవునా అవునా అంటే అందరిని మడత పెట్టి శిక్షేస్తాడు దేవుడు తెలుసా. మామూలుగా ఉండదు. ఇక మళ్ళీ ఎవరు చెప్పకండి. ఇప్పుడు వీళ్ళు ఎంతమందికో శిక్షలు రాబోతున్నారు. క్రైస్తవులు హింసలు పెట్టిన వారందరికీ శిక్షలు వస్తాయి. అందరితో కలిసిమెలిసి ఉండాలి మనం. వాళ్ళకి శిక్ష రావాలంటే నువ్వు నీతి పాటించాలి, సత్యం అనుసరించి నడవాలి, దేవుని మార్గం నడవాలి. అందుకొరకే 37వ కీర్తన మొదటి వచనంలో రాసి ఉంటుంది, చెడ్డవారు చూసి వ్యసన పడకము, దుష్కార్యాలు చేసే వారి నుంచి మత్సరపడకము, వారు త్వరగానే ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. వ్యసన పడద్దు. మత్సరం అంటే పండ్లు కొరికి నిన్నారో అంటాం మనం, ఏమనం అట్లా అంటాం, ఏం చేయం, కొట్టం తిట్టం, పండ్లు కొరికి నిన్నారో నిన్నాని అంటాం. దాన్ని మత్సరం అంటారు. కాబట్టి దాన్ని ఎప్పుడన్నా అన్నారా ఎవరి మీద అట్లా, పండు కొరికి నిన్న అట్లా అన్నారా? దాని పేరు మత్సరం. మత్సరపడద్దు. వారు గడ్డిలాగా త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరలాగా వాడిపోతారు. తీర్పు రానే ఉండే, అక్కడ తీర్పు తీసే ఉండే. నువ్వెందుకు లేని పొంది మళ్ళీ నీకంటించుకుంటావు? దేవుడు చెప్పినట్టు చేయరాదు. మేలు చేసుకుంటాము, సత్యాన్ని అనుసరించు, దేవుని బట్టి సంతోషించు. నీ హృదయంలో ఉన్న వాంఛ తీరుస్తాడు. లేయాలిగా జాగ్రత్తగా వినండి. ఏ దేశంలో వారు అవమానమునందరూ అక్కడి నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలిగిస్తూ ఉంటాడు. ఆ కాలంలో మీరు చూచుండగానే మేము చెరువులను రప్పించి మేము సమకూర్చిన తర్వాత మేము నడిపించను. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పించను. ఇదే యెహోవా. తెలుసా, దేవుడి పద్ధతిలో నడవండి. ఖ్యాతికి ఖ్యాతి, మంచి పేరు మంచి పేరు. మంచి పేరు ఖ్యాతి డబ్బుతో రాదు తెలుసా. దేవుడు తోడుంటే దేవుని పద్ధతిలో మనం నడిస్తే వస్తుంది. లేయాలిగా లేవికాండం 26:10 చదువుకున్నాం మనం. మీరు చాలా కాలం నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినదరు, కొత్తది వచ్చిన పాతది మిగిలి ఉన్నాను. చూసిన వాళ్ళు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు, గుడికి వచ్చిన వాళ్ళు ఒక ధనవంతులు కింటా బియ్యం పంపిస్తే వాళ్ళు కొన్ని కష్టపడ్డది కూడా ఏం కాదు. 10 కిలోలు దేవునికి ఇవ్వడానికి వెనక ముందు ఆడాను. వెనక ముందు ఆడినా దేవుడు ఏమన్నా తక్కువ చేసిండా? మొత్తానికి ఇచ్చినందుకు దేవుడు నేర్పించిండా లేదా ఆశీర్వాదం అంటే ఏంటిదో? అప్పటి నుంచి వాళ్ళు ఖచ్చితంగా దేవుని పద్ధతి పాటిస్తే వాళ్ళంటే 7 పిల్లగాళ్ళు పాస్టర్లు అయిందట. లేయాలిగా ఎంతమంది పాస్టర్లు అయ్యారు? ఇక వాళ్ళంటే దరిద్రం ఉంటుంది. ఉండమంటే అస్సలే ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో దరిద్రం ఎందుకుంటే తెలుసా? మన దేవుని పద్ధతి నడవక దరిద్రం. నేనైతే మళ్ళీ అష్టదరిద్రం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇంత దరిద్రం కాదు. చెప్పండి, ఏం దరిద్రం? ఉన్నది ఏమి లేదు, అంతా పోగొట్టుకొని మళ్ళీ అప్పుల పాలైపోయింది. ఏం లేనని దరిద్రుడు అంటారు. అవునా? ఏమీ లేక మళ్ళా అప్పుల పాలైన ఏమనాలో నాకు తెలియదు. ఏ భాష మీరన్నా చెప్పండి. ఇప్పుడు అదే మనకు ఎప్పటి నుంచి ఏమీ లేదు, అంతా పోగొట్టుకుంటూ మళ్ళీ అప్పుల పాలైపోయింది. దాన్ని ఏమనాలి? చెప్పితే ఏమవుతుందమ్మా? అష్టదరిద్రం. అష్టదరిద్రం. అంగట్లో అన్నీ ఉన్నట్టు కానీ అన్నీ ఉన్నట్లే అట్టున్నది కథ. అంగట్లో అన్నీ ఉన్నాయట, కానీ అన్నీ ఉన్నట్లే ఉన్నది. ఇప్పుడు అట్టున్నది నా కథ.
కానీ దేవుని దగ్గరకు వచ్చినాక అందరితో కలిసిమెలిసి ఉంటా. నాకు 3 సంవత్సరాల దానికని కలిసిమెలిసి లేను. ఏమో మనకేం తెలుసు ఇంత లోతు కలిసిమెలిసి ఉంటే నాశనం వస్తుందని. దేవుని దగ్గర నేర్చుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే ఎవరికి అర్థం కాదు. నువ్వు సత్యనారాయణ గుడి వేరే నీకు అర్థం కాదు. నేను చెప్పినంత మాత్రాన్ని ఇప్పటి నుంచి ఎవరైనా సుఖంగా నడుచుకుంటారా? ఎప్పుడేమన్నా నడుచుకుంటారా? నడుచుకోలేదు. రేపు మూతి తిప్పుడే, ముక్కు తిప్పుడే. మళ్ళీ ఇట్లా తిప్పుతారు. మూతి ఇటు ఊరికి వస్తుంది, అటు పోతుంది తెలుసా? ఇట్లా అంటారు, ఇట్లా తిరుగుతుంది ఒక్కసారి. ఎట్లా తిప్పుతారేమో, నేను ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఇట్లా మూతి ఇట్లా తిరిగి ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా ఉంటుంది. గమ్మత్తుగా మూతితోటే మాట్లాడతారు వాళ్ళు. మూతి భాష, బాడీ లాంగ్వేజ్ దూరం. వింటున్నారా? దేవుడి మీద ఎత్తుకుంటా అనే ముసల్తానా నేను ఎవరికి మీరు గెలిగిట్నే చేస్తే ముసల్తానా అంత చిక్కులు వస్తాయి. ఇప్పుడే చెప్తాను. ఎవరు కానరు, ఎవరు చూడరు, ఎవరు చెప్తారు. వింటున్నారా? నేను ఎంతోమందిని చూసిన ముసల్తానా భార్య చచ్చిపోయింది, 10 రోజులైంది, ముఖం కడిగిన నాదుడు లేడు. నోరు పైకంటే బంక లేరు, చేయి రాదు కడుక్కోవాలంటే. మీరన్నా ముసల్తనన్నా మంచిగా దేవుని సంకలం ఉండాలనుకుంటున్నా, గట్టినే మూతి ముక్కంతా నోరు తెరవంగానే బంక సాగినట్టు అన్నీ అతుక్కోవాలన్నా. ఓ తల్లి ఏమైతే చెప్తే ఇప్పుడు అందరితోటి ఎడబోకుండా అట్నే అవుతుంది. ఆత్మలో కపటం ఉంచుకుంటే అట్నే అవుతుంది. అట్లా చేయకండి. అయిపోయిందా? మంచిగా ఉండండి, మారండి. అందరితోటి మాటలు కలుపుకోండి. ఎవరితో మాటలు బంద్ చేసింది ఏంది? మాటలు బంద్ చేశాను ఎవరితోటను? మీరు ఇష్టం అమ్మా. నేనైతే మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి తీసుకొస్తా అంటాడు దేవుడు. నేను కూడా 2 రోజులు ట్రై చేసిన, నా వల్ల కాలేదు. దేవుడా, ఆయనకు నాకు మధ్యలో ఏదో దయ్యం పనిచేస్తుంది, అందుకొరకే దూరంగా ఉన్నప్పుడు చేతులు చేయి కలిపి తప్పైంది బ్రదర్ అందాం అనుకున్న. దగ్గర పోయేసరికి నా మనసు ఒప్పుకోవటం. నువ్వు కనుక ఆ దయ్యాన్ని బంధిస్తే, నువ్వు కనుక అనగబడితే నేను చేయగలుగుతాన్నా. 3వ రోజు దగ్గరికి పోయినా, ఆయనే ప్రైజ్లాడు బ్రదర్ అన్నాడు. హల్లెలూయా. నేను ఆలస్యం చేయకుండా మంచిగా ఎమ్మటే ఉపయోగించుకున్న సమయాన్ని. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళను ఆటాడిస్తారు అనండి. చిన్నవాళ్ళు పెద్దవారిని ఆటాడించెదరు. మనం ముసలి వాళ్ళం అయిపోయాను, వాళ్ళు పడుసోళ్ళు అయిపోయాను అనండి. మనం బలహీనలు అయిపోయాను, వాళ్ళు బలవంతులు అయిపోయాను. వాళ్ళను శిక్షించడం మన తరం కాదు. ఒక ఆయనట ఇట్లా కేసు పెట్టినట కొడుకుల మీద, కోర్టులో అన్నం పెట్టకపోతే. 4 కొడుకులట, ఒక్కడన్నం పెట్టలేదు ముసలానికి. కోర్టులో కేసు పెట్టినాడు. సార్ మాకు అన్నం పెట్టడం లేదు అని. కోర్టు పిలిచి మందలిచ్చి, ఏమయ్యా ఏంటి మీ ఆయన అట్లా చేస్తారా, కొన్ని ఇప్పటి నుంచి మంచిగా అన్నం పెట్టండి అని. అన్నం పెట్టండి అంటే కోర్టు ఏం చెప్పిందో అన్నమే పెడుతున్నారు, కూర ఎట్లే అన్నమే పెడుతున్నారు, మంచిలు కూడా పెట్టలే. మళ్ళీ మంచిలకు ఇంకో కేసు వేయాలేమో, కూరకి మళ్ళీ ఇంకో కేసు వేయాలేమో. అన్నమే పళ్ళెం పెడతాడు, అన్నం పెడతాడు, పో అంటున్నాడు. అబద్ధం అనుకుంటున్నావా? నేను చెప్పేటి అన్ని కల్పితాలనుకుంటున్నారా? లేదుయా. కోడలు అత్త మీదకి లేవటం కూడా అబద్ధమేనా? బిడ్డ తల్లి మీదకి లేవటం కూడా అబద్ధమేనా? అట్లా చూస్తారేంది? కోడలు లేరా మీకు? తల్లు లేరా మీకు? వాక్యం ఇక్కడ ఏం రాసినది? ఎవరింటి వారు వారికే శత్రువులు అవుతారట.
అంటే దేవుడు వీళ్ళందరినీ శత్రువులుగా చేయడానికి యేసుప్రభు ఏమన్నా తెలుసా? నేను సమాధానం కలిగేయడానికి రాలేదు, భేదాలు పుట్టి ఏడ్చడానికి వచ్చిన అన్నాడు. చెప్పండి. నేను సమాధానం కలగజేయడానికి రాలేదు, భేదాలు పుట్టియడానికి వచ్చినాను. అప్పుడే తెలుస్తుంది నువ్వు భక్తురాలువా కాదా. చెప్పండి. అప్పుడే తెలుస్తుంది నువ్వు భక్తురాలువా కాదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా రాజుగారి దగ్గరికి ఇంత రిమార్కు లేకుండా డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళు ఏ తప్పు లేకుండా చేస్తున్నారు. వీళ్ళు చేసే తప్పు ఏంటిదంటే బొమ్మలకు మొక్కటం వాళ్ళకు కుదరదు. బొమ్మలకు మొక్కేటట్టు చట్టం చేద్దాం అని చట్టం చేపించి మొక్కకపోతే అగ్గిల పడేపించాను. లేహలుగా దానియేలును సింహాల బోన్లో పడేట్టు చేశాను. రాజుగారు తెల్లారుజామున వచ్చిండు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. రాజు చిరంజీవి అవునుగాక, దేవుడు నా యథార్థత చూసి నన్ను రక్షించండయ్యా అని. రాజుగారికి ఎక్కలేని సంబరమైంది. రాజుగారు కూడా ఉపాసం ఉన్నాడు. ఎక్కలేని సంబరమైంది. ఇంత యథార్థ పరుని నిందలేసి సింహాల బోన్ లేపిస్తారా నాతోటి? ఈయన మీద ఎంతమంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరినీ, వారి కుటుంబాలని, భార్యల్ని, పిల్లల్ని తీసుకొచ్చి సింహాల బోన్లు ఏమన్నా రాజుగారు ఆజ్ఞ ఇంకా తిరుగుంటుందా? పాపం వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని చెన్నోళ్ళకి అందరూ తీసుకొచ్చి ఆడపడేసి. ఎంత ఘోరం తెలుసా? నేను ఒక్కరిని మంచుకుంటే నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు, నా పిల్లలు, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, దూరపు చుట్టాలందరూ చక్కగా ఉంటారు. తెలుసా నీకు ఆ సంగతి? వాక్యంలో రాసి ఉంటుంది అన్నమాట. ఇంకా మా పితరులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు బదులుగా మీకు కుమారులు ఉందరు, వారిని నువ్వు భూమి అందంతటా అధికారులుగా నియమించదవు. 45వ కీర్తన 16 వచనం. కీర్తన 45 వచనం 16. కీర్తన 45 వచనం 16. మీ పితరులకు ప్రతిగా అంటే బదులుగా, మా తాతకు, మా ముత్తాతకు బదులుగా, మా అమ్మమ్మకు, మా నాయనమ్మకు, ఆ తాతకు, ఈ తాతకు, మా బంధువులు, మా పితరులందరూ, మా పితరులు అంటే మా బలం, వెనకటి బలం, చచ్చిపోయిన బలమేక. మా పితరులకు ప్రతిగా అంటే బదులుగా నీకు కుమారులు ఉందరు, నీవు వారిని భూమి అందంతటా అధికారులుగా నియమించదు అంటాడు. తెలుసా? నువ్వు కనుక చక్కగుంటే మీ చుట్టాలందరికీ బదులుగా నీకు కుమారులు ఉంటారు. బదులుగా కుమారులు ఉంటే అర్థమైంది తెలుసా? నీకు అసలు సంగతి తెలుసా? మళ్ళీ ఎవరు చెప్పకండి. మీ పితరులందరూ రక్షించబడతారు. కానీ నువ్వు ఒక్కరిని చక్కగా ఉంటే మళ్ళీ నువ్వు బతికిన దినాలను సంక పెట్టుకొని నడిపిస్తాడు. రొమ్మును ఆనించుకొని, భుజాల మీద ఎక్కించుకొని, వింటున్నారా? సంకనెత్తుకొని, చెప్పండి, ఎక్కడెత్తుకొని నేను ఒకసారి ఒక తప్పు పని చేశాను. తప్పు పని చేస్తే నన్ను సైతాను సంకనేసుకుని ఆ రాత్రి. అసలు నేను దేవుని సంకలు ఉండాలి. ఎవరి సంకలు ఉండాలి? నేను బజార్లో పోతూ సినిమా కట్అవుట్లు ఉంటాయి కదా, తాడు చెట్టు ఎత్తు బొమ్మలు ఉంటాయి కదా, సినిమా యాక్టర్లు. ఒక సినిమా యాక్టర్ బొమ్మ ఎంత సూపర్ వేసింది అంటే ఇప్పుడు అనొద్దు ఆ మాట, మళ్ళీ రాత్రికి ఎత్తుకుంటుంది అది. అలాగే వేసింది బొమ్మ అనుకున్నా, అంతే. ఆ రాత్రి కళ రానే వచ్చింది. ఆ బొమ్మ నన్ను సంకనెత్తుకున్నది. పిల్లగాన్ని ఎత్తుకోరు, మీరు పిల్లలు ఎత్తుకోరు, సంకన ఎత్తుకొని ఎగురుకుంటూ పాట పాడుతాను. మేరా అంగన్ మే తుమారా క్యా కామ్ హై అంటుంది. అంటే నా వాకిట్లో నీకేం పని అంటుంది. దానికెళ్ళి చూసి బాగున్నది అంటాం పాపం. అట్లా మీరు ఏందన్నారో, ఏ చీర అన్నారో, ఏ జాకెట్ అన్నారో, ఏ ఇల్లు అన్నారో, ఏ పిల్లని అన్నారో, ఏ పిల్లగాని అన్నారో, ఏ జంటని అన్నారో, ఏ బండిని అన్నారో, ఏ సున్నీని అన్నారో, ఏ బ్యాగుని అన్నారో, ఏ చెప్పులు అన్నారో, ఏ దిద్దులు అన్నారో, ఏ చెవుల పోగులు అన్నారో, ఏ మెల్ల గొలుసులు అన్నారో, ఇక ఎన్ని అన్నారో ఇక మనకేం తెలుసు. మళ్ళీ నేనేం పాపం చేయలే. ఏం మనసులో నేనేం తప్పు చేయలేదు. అయ్యగారు నా నడుము అంతా వాసన వస్తుంది, పెద్ద ప్రార్థన చేయాలి, నువ్వు వస్తావని చెప్పింది ఎవరు చెప్తే నేనే దేవున్నా
నువ్వు వాక్యానికి లోబడు, అందరితో కలిసిమెలిసి ఉంటాను, ఎవరైనా కోపతాపాలు ప్రదర్శించాను. నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంటే నీకు స్వస్థత ఇచ్చేది తెలుసా. మొన్న ఒక పెద్ద మీటింగ్ పైన మెదక్ దగ్గర వెనక కూర్చున్న రాయగారులు ఇతనే చెప్పిన నడుము నొప్పి గురించి. వెనక కూర్చున్న అయ్యగారట వాళ్ళ విశ్వాసం ఉన్నట్టు అన్నడు ఎవరిని కోపపడనంత కోపం చేసినట్టు అయ్యగారు. నేను ఇట్లా చెప్తుంటే అనుకున్నాను, చదువుకున్నాడు నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించి అది ఖచ్చితంగా నాకు నడుము నొప్పి, నాకే కోప్పడ్డది నేనే అనుకున్నాడట అయ్యగారు. అంతే, ఏమన్నా తప్పైన సేవకు నుంచి నాతో మాట్లాడుతున్నావు అని ఒప్పుకున్నాడు. ఎంబటే నడుము నొప్పి మాయమైపోయింది. సాక్ష్యం చెప్పి ఎంబటే నిలబడి నాకే నేను మీటింగ్లో పెద్ద మీటింగ్ కదా యవనస్తుల్ని బాగా గొప్పడ్డా. నేను నమ్ముకున్న కానీ అంత కఠినంగా ఎవరిని గొప్పడలేదు, గొప్పడ్డా. అప్పటి నుంచి నాకు నడుము బగల కొడుతుంది, ఎవరు చెప్పుకోలేదు. ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తుంటే నాకు అర్థమైపోయింది, నేను ఒప్పుకున్నా, నా నడుము నొప్పి మాయమైపోయింది అని ఆయన ముందొచ్చి సాక్ష్యం చెప్పాడు. లేయా మెదక్ దగ్గర ఒక ఊర్లో టేక్ మాల్ ఊరి పేరు చెప్పండి. టేక్ మాల్ అని యూట్యూబ్లో కొట్టండి, యూట్యూబ్లో పోయి కొట్టండి, టేక్ మాల్ అని కొట్టండి, నా ప్రసంగాలు వస్తాయి. దాంట్లో అయ్యగారి సాక్ష్యం కూడా ఉంటుంది. లేయా మీరు కూడా కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. మనం తండ్రిని నిర్లక్ష్య పెట్టకూడదు. మనకు 3 రకాల తండ్రులు: శరీర సంబంధమైన తండ్రులు, ఆత్మ సంబంధమైన తండ్రులు. మనం పరలోకముందన్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం, అవునా? ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ముగ్గురు సమానమే. ఎవరిని నువ్వు తప్పు చేసినా నువ్వు నేరస్తుడమే. వింటున్నారా? కుమార్తె తల్లి మీదకి చెప్పండి. కుమార్తె తల్లి ఎవరు? యేసు ప్రభు. మనల్ని సెలవులో ప్రసవ వేదన చేత మన కన్నడ తల్లి యేసు ప్రభు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. క్రైస్తవులు కొట్లాడుతున్నారు, ఏ ఇంటిలో ఆ ఇంటిలో కొట్లాడుతున్నారు. కారణం ఏంటిది? ఇదే తండ్రి మీదకి కుమారుడు, ఇదే తల్లి మీదకి బిడ్డ, ఇదే అత్త మీదకి కోడలు. సరే, ఆ పని కొరకు దేవుడు నన్ను రక్షించింది. దేవుని జ్ఞానం లేదు. దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేస్తున్నారు. లేయా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్ఎస్సీ 4:11. ఎఫ్ఎస్సీ 4 ముందు 12 చదవండి, తర్వాత 11 చదవండి. సరే చదవండి. మనమందరం మన విశ్వాస విషయంలోను దేవుని కుమారుడికి ఇచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారి వరకు ఆయన ఎలాగ నియమించను. హల్లెలూయా. దేవుని దగ్గర మనం పరిపూర్ణ కావాలంటే దేవుని దగ్గర ఒక నియమం ఉన్నది. వింటున్నారా? మనం పరిపూర్ణం కావాలంటే మన దగ్గర ఒక నియమం ఉన్నది, అవునా? ఏంటి ఆ నియమం అంటే, పరిచర్య ధర్మం జరగటానికి, క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణత కలగటానికి ఆయనే కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, బోధకులుగాను నియమించండి. ఆ నియమాన్ని మనం ఎప్పుడు తృణీకరించకూడదు. అపోస్తులు, ప్రవక్తలు సంఘ స్థాపకులు. వింటున్నారా? కాపరి సంఘ బాధ్యతలు వహించేవాడు. స్వార్థికుడు సువార్త చేసి అనేకులను రక్షణ నడిపించేవాడు. బోధకుడు మన ఏమైనా తప్పుడు పద్ధతిలో ఉంటే మనకు బోధ చేసి సరిచేసేవాడు. కనుక అశ్రద్ధ చేయకండి. క్రీస్తునికి కలిగిన సమానమైన సంపూర్ణత, అనగా యేసుప్రభుకి ఎంత జ్ఞానం ఉందో నీకు కూడా నాకు కూడా అంతే జ్ఞానం ఉండాలి. యేసుప్రభు ఆత్మ మనలో ఉన్నది అనుకుంటున్నాం, మరి ఆయనకున్న జ్ఞానం మనకి ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. నీకు ఆత్మ లేదు కాబట్టి ఉండదు, ప్రత్యక్షత లేదు కాబట్టి ఉండదు.
ఉన్నదని నువ్వు భ్రమపడుతున్నావు. మళ్ళీ సున్నా. మా ఒక ప్రశ్న వేస్తే జవాబు లేదు, ప్రశ్న వేస్తే జవాబు లేకపోతే మరి అందరితో కలిసిమెలిసి అని ఉండాలి కదా, అది కూడా లేదు. ఇంకా ఆత్మ ఎట్లుంటుంది చెప్పండి? ఆత్మ లేని వారే భేదాలు పుట్టిస్తారు అనండి. అటువారు ప్రకృతి సంబంధులను అనండి, అటువారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునండి భేదములు కలగజేయుచున్నారు. యూదాపత్రిక 19వ వచనం. అటువారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి, అది భేదం పుట్టించడం అంటే నీ దగ్గర దేవుని ఆత్మ లేదని అర్థం. లేయలియా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి. విత్తనం అంటే దేవుని వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కొత్తిమీర కొయ్యుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడి భూములు దున్నుడి. హల్లెలూయా. నీతి అంటే దేవుని ఆలోచన. ఇప్పుడు నన్ను దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, క్రైస్తవ సంఘాన్ని భూమి మీద దేవుడు ఎందుకు స్థాపిస్తున్నాడంటే దేవుని ఆలోచనలు ఫలించాలి. ఏంటి దేవుని ఆలోచన అంటే? దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదు, అది ఫలించాలి. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు ఒకప్పుడు దుర్మార్గుడా కాదా? మరి ఫలించిండా లేదా? అట్లా. హల్లెలూయా. నీతి ఫలించట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమను కొత్తిమీర కొయ్యడి. యెహోవాను వెతుకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇదివరకు ఎన్నడూ దున్నని వీడియో ఉన్నట్టు కొత్త వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరి కొరకు? కొత్త వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అన్నతని పొరుగువారిని సంతోష పెట్టాలండి. మన దేవుడు ఎందుకు ఎదుర్కొండంటే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుకున్నాడు. మనకు మనమే ప్రేమించుకోవటం కాదు, మనకు మనమే సంతోషపెట్టడం కాదు. మన పొరుగువాడు అంటే అర్థం ఏంటంటే మనలాగా బాధల్లో ఉన్నవారని అర్థం. పొరుగువాడంటే ఇంటి పక్కోళ్ళు కాదు. అమ్మలారా అయ్యలారా, పొరుగువాళ్ళంటే ఇంటి పక్కోళ్ళు కాదు. ఇంటి పక్కోళ్ళు అనుకునేరు. ఇంటి పక్కల పొరుగువారంటే ఇంటి పక్కల. యేసుప్రభు అడిగిండు, ఎవడు అతనికి పొరుగువాడని తోసుచున్నది అంటాడు. యెరూషలేము నుంచి యెరికో పట్టణం దిగిపోతున్నట్టు అప్పుడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగలు అతన్ని పట్టుకొని కొట్టి కొనుగురితోటి ఆడబడేసి ఉన్నదంతా దోసుకొని వెళ్ళిపోయాడు. అదే దారిలో యాజకుడు వెళ్ళాడు, అదే దారిలో ఇంకా లేవీయుడు వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరు పట్టించుకోలేదు. అదే దారిలో సమరయుడు వెళ్ళాడు. అయ్యో అంత పాపం, ఇంత సోదప్పిపోయిండు, అసలు పానం ఉన్నదా లేదా చూస్తే పానం గుండె కొట్టుకుంటుంది. ఎమ్మటే గబా అతన్ని తీసుకెళ్ళి మొత్తం శుభ్రం చేసి నూనె రాసి అన్ని పరామర్శించి, అయ్యో నేను ఊరి వెళ్తాను కదా, నేను ప్రయాణంలో ఉన్నా కదా, ఇతను ఏం చేయాలని అక్కడ పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా నేను మళ్ళీ ప్రయాణం అయిపోతున్నా కానీ మళ్ళీ వచ్చేటప్పుడు ఈ మనిషికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఇస్తే ఇప్పుడైతే ఇన్ని పైసలు ఉంచుకో, నేను ఇంటి హోటల్లో ఒక పని మీద పోతున్నా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇతను తీసుకొని పోతా అని చెప్పేసి పరామర్శించి అతనికి ఆ సమయంలో ఎలాంటి పరిచయం చేయాలో అలాంటి పరిచయం చేశాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మరి గాయాలతో ఉన్న ఆ దొంగల చేతిలో చిక్కబడ్డ వ్యక్తికి పొరుగువాడు ఎవడు అంటాడు. పొరుగువాడు ఎవరయ్యా అంటే సాయం చేసినవాడే, జాలిపడ్డవాడే. వింటున్నారా? జాలిపడ్డవాడే. మీరు ఎవరి మీద జాలి పడితేనే మీరు వాళ్ళకి పొరుగువారు, లేకపోతే మీరు లేవీయుడుగా యూదునిగా మిమ్మల్ని
ఆ యొక్క యాజకునిగా భావించాల్సి వస్తుంది. మీరు పట్టించుకొని వారుగా, వారిని పట్టించుకొని వారుగా ఉండి దేవుని దుఃఖపెట్టేవారుగా అవుతున్నారు. తన పొరుగు వానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపెట్టాలి. మన పొరుగు వారికి అనగా మనలాగా కష్టాలు ఉన్నవారికి, మనలాగా బాధలు ఉన్నవారికి, మనలాగా వేదన ఉన్నవారికి మనం సహాయం చేయాలి. ఊరంతా చేయనక్కర్లేదు సహాయం, మనలాగా బాధలు ఉన్న వాళ్ళకి చేయాలి. అది దేవుడు మాట. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్లే ఇప్పుడు నీకు బాధల్లో ఉన్నావు, నిన్ను కొంతమంది ఆదరించాలి, సాయం చేయాలి, కనీసం మాట చూడన్న ధైర్యం అనుకుంటావు అనుకోవా? మరి అట్లా నువ్వెందుకు చేయవు? మరి ఎవరు లేరా ఊళ్ళో ఒడిసిపోయినా? మొత్తం ఎవరు లేరా ఊళ్ళో? ఎవరు లేరా? మరి ఎందుకు పోవు వాళ్ళ దగ్గరికి? మరి చెప్పు, నాది ఎలా ఒకడు. ఎందుకు పోవు మరి వాళ్ళ దగ్గరికి? ఎందుకు పరామర్శించవు? ఎందుకు కొంచెం ఆదరించవు, ధైర్యం చెప్పవు, బలపరచు? ఎందుకట్లా మరి యాజకునిలాగా, లేవీయునిలాగా చూసి చూడనట్టే నా బాధలు నాకున్నాయి, వాడిని పట్టించుకుంటే నేనెడవా? ఎందుకట్లా అనుకుంటావు? మరి సరే అనుకున్నావు, అనుకుని ఏం సాధించినావు? మరి ఇప్పటిదాకా ఏమీ లేదు. మరి ఇప్పుడు తెలిసింది, ఇప్పుడన్నా పట్టించుకోవా? ఎవరు మాట్లాడేంది? పట్టించుకుని ఎప్పుడు వాక్యం అయినప్పుడు తలకవుతారా? నిజంగా రేపు నడుచుకుంటారా? మీరు కనుక నిజంగా రేపు నడుచుకుంటే జనులందరి దృష్టికి దేవుడు మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి తీసుకొచ్చాడు. అంటే మంచి పేరు, మంచి ఖ్యాతి ఎట్లా తీసుకొస్తాడు అయ్యగారు? మీరు బాధల్లో ఉన్న ఏ ఇంటికి పోవాలని దేవుని ప్రణాళిక ఉన్నది, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళ రోగం మాయమైతుంది. తెలుసా? మనమా రోగాన్ని నిలగొట్టేది దేవుడా? మనమా దయ నిలగొట్టేది దేవుడా? మనమా మంత్రశక్తి నిలగొట్టేది దేవుడా? నువ్వు దేవుడు సెలవు తీసుకొని పోతే అది జరుగుతుంది. నాకైతే అట్లనే జరుగుతుంది. వాళ్ళు అంటారు కూడా, అయ్యగారు మా ఇంట్లో అడుగు పెట్టిండు, మా బాధలన్నీ పోయారు. మళ్ళీ మీరు మా ఇంట్లో అడుగు పెట్టమని అడిగారు సుమా. దేవుడు పొమ్మంటే జరుగుతుంది, నా అంతా నేను వస్తే జరగదు. వింటున్నారా? దేవుడు పొమ్మంటే పోతే జరుగుతుంది. ఒక ఆయన ఖమ్మం దగ్గర ఒక టీచర్, స్కూల్ టీచర్, ఎవరిచ్చినా నా ఫోన్ నెంబర్, అయ్యగారు సోమవారం మా ఊరు రావాలి, మా చేనుకాడను బోరు చూడాలన్నాడు. నేను నవ్వుకున్నాను, నేనే నవ్వుకొని, నా సంగతి ఏమీ తెలియదు, ఎవరి ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎవరో ఇచ్చింది చెప్పాను. నేను నీ దగ్గర రావాలంటే నెలబడుతుందో, 2 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో నాకు తెలియదు. ఇప్పటి నుంచి బాగా ప్రార్థన చేసి నేను పరిశీలిస్తూ వచ్చేటోని కాదు. దేవుడు పొమ్మంటే నమస్తా, లేకపోతే రాను, ప్రార్థన చేయన్నాడు అని చెప్పాను. వారం రోజులకి ఆయన దగ్గర పొమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు ఇది ఎక్కడి కదా, నేను 2-3 నెలలు పడతాను నేను అనుకుంటే, వారం రోజులకి ఆయన దగ్గర పొమ్మన్నాడు. నేను ఫోన్ చేశాను, ఏమయ్యా నువ్వు ఏం చేసావు నాకు తెలవట్లే, కానీ నేను 2-3 నెలలు పడతాను అనుకుంటే వారానికే పొమ్మన్నాడు నీ దగ్గరికి, నన్ను నువ్వు ఏం చేసినావు అన్నా. నువ్వు ఆ రోజు అన్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఉపవాసం ఉన్నా నేను అన్నాడు. పోయినా. ఎక్కడ అన్నాడు? పోదాం అన్నాడు. పోయినా. బస్సు ఎక్కి పోదాం అన్నాడు. పోయాను. బస్సు దిగానే ఆటో తీసుకున్నాడు. ఆటో తీసుకొని ఇంటికి పోదాం అన్నాడు. నాకు ఆ మర్యాదలు వద్దు, శనికాడి బాగున్నా. శనికాడి తీసుకెళ్ళాను, చూపించాను, పాయింట్ చూపించాను. ఆ చేను పక్కన 1 ఎకరం వెడల్పు ఉంటుంది, పరుబండ. చేను పక్కన 1 ఎకరం ఉంటుంది, ఎకరం పరుబండ. ఆ ఊళ్ళో అసలు నీళ్ళే పడమాట. నేను పాయింట్ చూపించాను, బావి ఉన్నది, బావి ఎండిపోయి ఉన్నది, 4 ఎకరాల భూమి. పాయింట్ చూపించాను. మళ్ళీ ఇంటికి పోదాం, పాలు తాగుదాం. పాలులోకి వెళ్ళేది, నాకు పని ఉన్నది, నన్ను మళ్ళీ బస్ స్టాండ్ పంపి అన్నా. అయ్యగారు బండి కూడా వస్తున్నది, ఇక పాయింట్ చూపించినగా నేను ఆగాను, బండి వస్తారా అని. నేను పోవాలి, నాకు అక్కడ మీటింగ్ ఉన్నదన్న. నేను బస్ స్టాండ్కి ఆటో వచ్చింది, మళ్ళీ బండి బస్ ఎక్కిన. నేను వెళ్ళవలసిన ఊరు రాకముందే ఇక 5-10 నిమిషాలైతే ఆ ఊరు వస్తుంది. ఫోన్ చేసాడు, అయ్యగారు నీళ్లు పడ్డాయి అన్నాడు. 10 ఎకరాలు సరిపోయి నీళ్ళు పడ్డాయి అన్నాడు. వింటున్నారా? అంత మన దగ్గరే ఉన్నది కథ అంతా. దేవుని దగ్గర ఏం లేదు. శిలువలో మానవుడు దీవించబడటానికి
ఆశ్రయించబడిన ఏం చేయాలో అంతా చేసేసిండు యేసు శిలువలో. నీ శాపాలు, నీ మరణాలు, నీ వ్యాధులు, నీ బాధలు, నీ దరిద్రం, వింటున్నారా, అన్నిటికీ వెలజల్లించేసిండు యేసు. మనం ఏం లేదు, మనం మంచిగా నడిచి అనుభవించాలి అంతే. మీరు సమ్మతించిన ఆ మాట వినేలా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. కొద్దిగా మీ గుణం మార్చుకోవాలి అంతే, ఏం లేదు. ఏం మార్చుకోవాలి అంతే, వేరే ఏమి లేదు. నేనైతే ఈ ఊళ్ళ నుంచి పోయినాక గుణం మార్చుకున్నా, దేవుడు దొరికాక పూర్తిగా మార్చుకున్నా. 3 నెలలకి అసలు మొత్తం అంతా మార్చుకున్నా. దేవుడు నమ్మినాక 3 ఏళ్ళకి మొత్తం మార్చుకుంటే మొత్తం నా అప్పులన్నీ తీరిపోయినాయి, చిక్కులన్నీ పోయినాయి, చికాకులన్నీ పోయినాయి. పాత బియ్యం, చెప్పండి, ఏ బియ్యం? పాత బియ్యం. లేయాలిగా. మీరు ఏం బియ్యం తింటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకప్పుడు 2 రూపాయల కిలో బియ్యం తినేటాను అనండి. ఒకప్పుడు అయ్యగారు 2 రూపాయల కిలో బియ్యం తినేవాడు. ఇప్పుడు కిలో 500 రూపాయల బియ్యం తింటున్నాను. చూడండి, కిలో 500 రూపాయలు తెలుసా నేను తినే బియ్యం. అందుకొరకే నో బీపీ, నో షుగర్. వింటున్నారా? కినోవా అని ఇట్లా కొర్రలాగా ఉంటుంది, ఇంతంత సన్న బియ్యం ఉంటుంది. 1000 రూపాయలు ఉండే. మేమే పండించుకున్నాం మా చేనులో. లేయాలిగా. మేము చేనులో పండించుకున్నప్పుడు 500 ఉండే కిలో. మేము కొనుక్కున్నప్పుడు 1000 రూపాయలు ఉండే కిలో. మా చేనులో పండక ముందు మన తెలంగాణ రాష్ట్రంలో వేస్తున్నారు. ఆ బియ్యంలో అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. నీకు ఏమి చికాకే ఉండదు ఇంకా అది తింటే. ట్యాబ్లెట్ తోటి పని లేదు, క్యాప్సూల్ తోటి పని లేదు, ఇంజక్షన్ తోటి పని లేదు, గోళీలతోటి పని లేదు. అన్ని పైసలు మిగులుతాయి. వింటున్నారా? మళ్ళా ఆ కిలో బియ్యం నాకు ఎన్ని రోజులు వస్తాయి అనుకున్నావు? 10 రోజులు వస్తాయి. 10 రోజులు వస్తాయి, 15 రోజులు వస్తాయి. ఇంత తింటే చాలు, సరిపోతుంది అన్నమాట. ఇంత తిన్నక్కర్లేదు, ఇంత తింటే సరిపోతుంది. ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. లేయాలిగా. జాగ్రత్తగా వినండి. కొద్దిగానే తింటా, అది కూడా మళ్ళీ ఒక్క పూటే తింటా, 2 పూటలు కూడా తినండి. వింటున్నారా అంటే కూడా లేయాలిగా. నా మాట నమ్మండి. మీరు సమ్మతించిన నా మాట విని మీకైతే పాత బియ్యం ఇస్తారట. చెప్పండి, ఏ బియ్యం అట? పాత బియ్యం. దేవుని స్తోత్రం. లేయాలిగా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. వింటున్నారా అంటే లేయాలిగా. మనం క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. యేసు ప్రభు ఏ ప్రేమ చూపించిండో సంఘం ఆ ప్రేమ చూపారు లోకానికి. యేసు ప్రభు లోకాన్ని గురించి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వారిని క్షమించమని, మనం కూడా మన పట్ల తప్పిదం చేసిన వారిని అలాగే అనాలి. లేయాలిగా. అందుకొరకు హోషేయ గ్రంథం 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయాలి. నీతి అంటే దేవుని ఆలోచన సఫలం కావాలి భూమి మీద. విత్తనం వేయటం అంటే సాక్ష్యం చెప్పటం, విత్తనం వేయటం అంటే వాక్యం చెప్పటం, విత్తనం చెప్పడం అంటే దేవుని మాట ప్రకారం మనం నడవటం. ప్రేమైన కోత మీరు పోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీద నీతి వర్షం కురిపించుంటే ఇదివరకు ఎన్నని దున్నని బీడు భూములు. బీడు భూములు అంటే ఇంతకుముందు ఎవరికి ప్రార్థన చేయలేదు, వాళ్ళు బీడు భూమి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. రోమపత్రిక 15:2 చదివినంగా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అతన్ని సంతోషపెట్టాలి. మన పొరుగువారిని సంతోషపెట్టే మార్గంలో, పొరుగువారు అంటే మనలాగా బాధల్లో ఉన్నవారు, మనలాగా కష్టాల్లో ఉన్నవారు. లేయాలియా. మంచి సమరయుడు ఎవరంటే యేసుప్రభువే. అది ఉపమానం చెప్పిండు, దానికి సాదృశ్యం యేసుప్రభువే మంచి సమరయుడు. యేసుప్రభువే మానవుని పట్టించుకున్నాడు, బాధల్లో ఉన్న మానవుని, కష్టాల్లో ఉన్న మానవుని. ఇక మిగతా ఎవ్వరు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పట్టించుకోలే. వింటున్నారా? లోకంలో ఎవరో మేము అది ఇది అని వచ్చిన ఎవ్వరు కూడా బీదవాళ్ళని పట్టించుకోలే.
బాధలను పట్టించుకోవాలి. ఒక యేసుప్రభు పట్టించుకున్నాం. అది మళ్ళీ నువ్వు నేను కూడా పట్టించుకోవాలి. అప్పుడు ముది మొచ్చు వరకు తల వెంట్రుకలు నరిచేంత వరకు సంకబెట్టేది ఆయనే, ఎత్తుకునే వాడిని. ఎందుకంటే ఆయనే చేసినాడు కాబట్టి, ఆయనే నిన్ను నన్ను చేసిండు కాబట్టి మనం ఆయన పనులు చేయాలి. నేనే కాదు, ఎందరో భక్తులు ఇది అర్థమైపోయి ఆయన పనులు చేస్తున్నారు. వాళ్ళకు మంచి పేరు, మంచి ఖ్యాతి తీసుకొస్తుంది దేవుడు. మీకొద్దా ఎప్పుడు నా ఇల్లు, నా చేను, నా శలక, నా భూమి అనకండి. నాకు ఇక్కడ అంత ఎంత ఉన్నది, నేను ఎప్పుడు పోను చేను కాడికి, తెలుసా నీకు? ఇక్కడ కదా, అక్కడ కూడా ఉన్నది. అక్కడికి అసలే పోను, తెలుసా నీకు? 2 నెలలకు, 3 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు ఒకసారి పోతా అక్కడ. ఇట్లా వస్తాను, అట్లా రౌండ్ వేసి వస్తాను అంత. ఏం పట్టించుకోను అసలు. నేను పట్టించుకునేదంతా బాధలు ఉన్న వాళ్ళని, కష్టాలు ఉన్న వాళ్ళు, గోస ఉన్న వాళ్ళని, బతుకు ఆగమైన వాళ్ళు. ఎవరైతే ఏ అత్త అయితే కోడలి మీద, ఏ కోడలైతే అత్త మీదకి వేసిందో వాళ్ళని, ఏ బిడ్డ అయితే తల్లి మీదకి వేసిందో వాళ్ళని, ఏ కొడుకు అయితే తండ్రి మీదకి వేసిందో వాళ్ళని. మీరేం భయపడకండి, వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకండి. ముది వంశ వరకు ఎత్తుకునేవాడు ఆయనే, తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకునేవాడు ఆయన, సంక పెట్టుకునేవాడు. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని చేసింది అని చెప్పడం కొరకు ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ముందుకు వచ్చి నడిపిస్తారు. మీరు మాత్రం ఇప్పటి నుంచి దేవుడే మిమ్మల్ని ఎత్తుకుంటే కనుక ఏం భయపడకండి, అధైర్యపడకండి. నీతి ఫలించినట్టు విత్తనాలు వేయండి. ప్రేమ అనే కోత మీరు పోయండి. చూడండి, ఆ మంచి సమరయుడు ఆ ప్రేమను చూరగొన్నాడు. ఆ గాయాల చేత, దొంగల చేత చిక్కబడ్డవానికి ఎవరిని ప్రేమిస్తాడు అంటే సమరయుడిని ప్రేమిస్తాడు. ఆ పూటకుల్లవాడు కూడా ఈయనకి ఎంత ప్రేమ ఉన్నది తోటి మానవుల పట్ల అని ఆశ్చర్యపోతాడు. ఇలాంటి పనులు మనం చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అప్పుడు భూమి మీద మంచి ఖ్యాతి, మంచి పేరు దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. ఇంట్లో మంచి అవకాశాన్ని నువ్వు అశ్రద్ధ చేయకు, నిర్లక్ష్యం చేయకు. ఇదే మంచి అవకాశం, ఎంతో మందికి ఇటువంటి అవకాశం లేదు. సరి చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రాణంతో లేక నశించిపోయినారు. దేవుడు నీకు నాకైతే మంచి స్థలాన్ని ఇచ్చాడు, మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా దేవుడు ఈరోజు ఒప్పింపజేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మన మనసులు మార్చుకుందాం. ప్రభువా, ఎంతకాలం వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే చేసి ఉన్నాను. చంకరు పెట్టుకున్నవాడు నేనే, నేను ఎత్తుకుని రక్షించేవాడు నేనే. ఈరోజు నాతో పాటు అందరితో మాట్లాడినందుకు మీరు ఆ విషయాన్ని మేము గ్రహించక ప్రభా మాత్రం మేమే పుట్టామని ప్రభా, రక్తం వల్ల శరీరేచ్ఛల మానసేచ్ఛల వల్ల మేము పుట్టిన వారు కామని, దేవుని వలన మేము పుట్టామని ప్రభా మాకు తెలియజేసినందుకు వందనాలని. మీరు మమ్మల్ని ఎత్తుకోవాలంటే, మాకు సహాయం చేయాలంటే, మాకు సహకరించాలంటే, మా బాధ్యత అంతా మీరు భరించాలంటే ప్రభా అందరూ కూడా సమాధానంగా ఉండాలంటే, ఏ జాతి నుంచి వచ్చిన, కుల మతాల నుంచి వచ్చిన, భాషల నుంచి వచ్చిన, ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా అందరూ ఒక్కరు ఐక్యత కలిగి జీవించాలని ప్రభా, అందరినీ ప్రేమించాలని, అందరితో సమాధానంగా ఉండాలని సూటిగా మాట్లాడేందుకు మొదలై ప్రభా, మీ పేదలు పెట్టుకున్నామేమో దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇప్పుడే ఒప్పుకుంటుడు కానీ ఎస్ఐయా నీ శక్తి చెదిరింపండి, బలం చెదిరింపండి, నీ ఆత్మతో అభిషేకించండి, నూతన పరచండి, పరిశుద్ధపరచండి ప్రభు. ఆ కాలం మీరు చూస్తుండగానే చెరలోని రప్పిస్తాను. ఏ చెరలో ఉన్నామో ప్రభు, ఏ పథకాల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, అనారోగ్యంలో ఉన్నామో, అప్పుల సమస్యల్లో ఉన్నామో ప్రభు, ఈరోజు మేము విడిపించబడాలంటే వాళ్ళ ప్రభు ఏదైతే అవిధేయత ఉన్నదో, ఏ భేదం ఉన్నదో ప్రభు, ఏ తారతమ్యాలున్నాయో అవన్నీ కూడా ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. నోటి తెరిచి ఒప్పుకున్నట్లయితే దేవుడిని క్షమించబోతుంది. ఈరోజు సమాధానం బంధం చేసి ఆత్మ కలిగి ఐక్యమని కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉంటామని ఒప్పుకుందాం. సహిస్తాం,
దేవుడి సన్నిధిలో ఈరోజు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు, నీ దగ్గర రాబోతున్నాడు, నీలోనికి రాబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు. అవును, సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలంటు, ఎంత మనోహరం అంటు. అవును ప్రభా, ఇంతకాలం ఐక్యత కలిగి జీవించలేకపోయాను, నన్ను క్షమించండి దేవా, క్షమించండి దేవా. ఆయన ఒక ఆశీర్వాదం కావాలన్నా, శాశ్వతమైన జీవం కావాలన్నా, ఈ లోకంలో మేము ఉన్నంత కాలం అందరితో ఐక్యత కలిగి జీవించాలని మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలయ్యా. మీరు మమ్మల్ని బతిమాలుకుంటున్నారు దేవా, నీ పోలికగా మీరు మమ్మల్ని చేస్తున్నారు కనుక నీ స్వభావమే మాలో ఉండాలని కోరుకుంటున్నప్పటికీ దేవా మమ్మల్ని మేము కఠినపరుచుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి దేవా. ఈరోజు నీ పాద సన్నిధిలో కన్నీటితో బదిలాడుతున్నాం ప్రభా, మా పశ్చాత్తాపాన్ని అంగీకరించండి ప్రభా. నాయన యేసయ్యా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొని నాయన మేము స్వతంత్రించుకోవాలంటే ప్రభా నాయన భూమి మీద ఆశీర్వదించబడాలి. నాయన భూమి మీద ఆశీర్వదించబడితేనే నాయన పరలోకంలో నాయన మా కొరకు నువ్వు సిద్ధపరిచిన రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుంటాం. దేవా ఇంతకాలం ప్రభా నాయన ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ప్రభా ఐక్యత లేకపోవడం వల్లనే, సమాధానం లేకపోవడం వల్లనే, గొనుక్కోవడం వలనే, సనుక్కోవడం వలనే, పెదవులు విరవడం వలనే ప్రభా, మచ్చరపడడం వలనే ప్రభు. మమ్మల్ని క్షమించండి దేవా. ఈరోజు ఒప్పుకుంటున్నాను దేవా, నీకే స్తోత్రమయ్యా. నాయన ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీరు కనికరిస్తా అని వాగ్దానం చేశారు ప్రభు. ఆయన యేసయ్య మమ్మల్ని హింస పెట్టేవారికి శిక్షిస్తా అంటున్నారు, గుండుచు నడిచి వస్తే మమ్మల్ని రక్షిస్తా అంటున్నారు దేవా. ఈ రోజు నుంచి ఎవరి మీద మేము ఆధారపడిన అవసరం లేదంటున్నారు ప్రభా. మా బాధ్యత అంతా మీరే తీసుకుంటా అంటున్నారు ప్రభా. చెదరగొట్టబడిన వాడిని సమకూరుస్తా అంటున్నారు దేవా, నీకే వందనాలయ్యా. నాయన మమ్మల్ని ఎవరైతే అవమానించారో వారి ముందే మమ్మల్ని ఘనపరుస్తా అని, మాకు మంచి పేరు మంచి ఖ్యాతిని అనుగ్రహిస్తా అని నాయన వాగ్దానం చేసిన దేవా, నీకే వందనాలయ్యా. చాలా కాలం నిలువైన పాతగిలిన ధాన్యాన్ని మేము తింటామని ప్రభా, కొత్తది వచ్చిన పాతది మిగిలి ఉంటుంది అన్నావు దేవా, నీకే స్తోత్రమయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ప్రభా. నాయన మీరు మాకు తోడుగా ఉంటే దేవా, మీరు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే, వాక్యాన్ని అంగీకరించినట్లయితే, ఆత్మచేత నడిపించబడినట్లయితే ప్రభా, మా బాధ్యత అంతా మీరే తీసుకుని యేసయ్య మాకు ఏది కొదవ లేకుండా ప్రభా మాకు కాపరిగా ఉండి దేవా. నేను మా సమస్తమైన ప్రభా నేను కొదవులన్నీ కూడా తీరుస్తాను ఈరోజు వాగ్దానం చేశారు ప్రభా. నేను ఇంతకాలం నేను పాతగిన ధాన్యాన్ని మేము తినట్లేదే దేవా, కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉన్నట్లేదేమో ప్రభా. నా దైవజనులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా మేము ఇంకా ప్రభా బిగబట్టుకునే వారిగానే ఉంటున్నామేమో దేవా. నీ పరిచర్యకి నీ సంఘానికి నేను ఇచ్చేవారిగా ఉండలేకపోతున్నా, మమ్మల్ని క్షమించండి దేవా, నీకే స్తోత్రమయ్యా. దైవజనులకు ఇవ్వడానికి, దేవునికి ఇవ్వడానికి దేవా ఎవరైతే బిగబడుతున్నారో ఈరోజు మనసు మార్చుకొని ప్రభు నీ సన్నిధికి సంపూర్ణమైన హృదయంతో మంచి మనస్సాక్షితో ప్రభు వారు ఇవ్వవలసిందే, చేయవలసిందే చేస్తుండగా ప్రభు ఈరోజు వారి బంధకాలన్నీ తొలగిపోనుగా అంటున్నారు తండ్రి. నిశ్చయంగా ప్రభు నేను కొత్త ఆత్మలు వచ్చినప్పటికీ పాత ఆత్మలు మిగిలిపోతాయి అన్నావు దేవానికి స్తోత్రమైన. నూతన ఆత్మల్ని ప్రభు సంఘాన్ని నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రమైన. నాయన కుమారులు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నారంటున్నావు ప్రభా. తండ్రి అనే దేవా, శరీర సంబంధమైన తండ్రులైనా సరే, ఆత్మ సంబంధమైన తండ్రులైనా సరే మేము నిర్లక్ష్య పెడుతున్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఒప్పుకుంటున్నాం, నిజమే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం, దైవజనులకి నాయన నిర్లక్ష్య పెడుతున్నామేమో, సరైన గౌరవం ఇవ్వట్లేదేమో, సరిగ్గా మాట్లాడట్లేదేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నాయన యేసయ్య నీ మీదకి మేము లేస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. మా సంఘంలోనే మేము విరోధులుగా ఎంచుకుంటున్నామేమో ప్రభా, ఇతరులను బాధ పెడుతున్నామేమో, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నామేమో, మాటలతో నాయన కొండాలు చెప్తూ నాయన ఒకరికొకరికి ప్రభా నాయన భేదాలు పెట్టుకుంటూ ఇతరులని బాధ పెడుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి దేవా. ఈరోజు ఒప్పుకుంటున్నాం, ఎవరైతే నిజంగా ఒప్పుకుంటున్నారో నాయన మీ పితరులకు ప్రతిగా నీ కుమారులను వాగ్దానం చేశారు ప్రభా. ఒప్పుకున్న వారికి నేను ప్రతిగా కుమారులను ఇస్తున్నందుకే వందనాలు ప్రభా. నాయన మా ముందడి తరం కూడా నాయన ఏసే రక్షించబడుతుంది ఈరోజు మాట్లాడిన దేవా, నీకే స్తోత్రమయ్యా. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమిస్తాను దేవా. నాయన మా తర్వాత తరాన్ని ప్రభా నైనా భూమి అందంతటా కూడా అధికారులుగా నియమిస్తానందుకే వందనాలు ప్రభా. నేను ఇంతకాలం ప్రభు దేవుని గురించిన జ్ఞాన విషయంలో నాయన ఏకత్వం పొందలేకపోయాం, విశ్వాస విషయంలో ఏకత్వం పొందలేకపోయాం.
క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారం అయ్యేంత వరకు కూడా ప్రభువా నైనా నీవు నియమించిన నియమంలోకి మీరు రాలేకపోయాం, మమ్మల్ని క్షమించండి దేవా. అందుకే నీ శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నేను అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, మీరు కాపరులుగా నియమించినప్పటికీ నేను మీరు నియమించిన నియమం ప్రకారం మేము జీవించట్లేదేమో, ప్రవర్తించట్లేదేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నీతి ఫలించినట్లుగా విత్తనాలు వేయట్లేదేమో, నీ ఆలోచన నెరవేర్చబడినట్లుగా నీ సువార్త ప్రకటించట్లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నేను మా ఇష్ట ప్రకారమే నేను సువార్త చెప్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి దేవా. నీ ఆలోచన ప్రకారం ఎన్నడూ దున్నని బీడి భూములు దున్నాలంటున్నావు దేవా. ఎవరికి ఇంకా సువార్త అందని ప్రదేశాల్లో నేను బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటించమంటే దాన్ని మేము అంగీకరించక మా సొంత చిత్తం ప్రకారమే ఆలోచనే ప్రభా దాని నీతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నాం, నీ పనే చేస్తున్నాం కానీ దేవా దానివల్ల నీకు సంతోషం లేదంటున్నావు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని వెతకట్లేదు, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని వెతకపోవడం వల్ల మాకు ప్రత్యక్షత రావట్లేదు, మమ్మల్ని క్షమించండి ప్రభు. మా మీద నీటి వర్షం కురిపించబడట్లేదు ప్రభు, నీ దర్శనాలు మాకు కలగట్లేదు ప్రభు, మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించండి ప్రభు. అందువల్లనే మా ద్వారా అనేకులు నశించిపోతున్నారు. భేదాలు కలిగేసుకోవడం వల్లనే దేవా ఆత్మ లేని వారుగా మేము నడుస్తున్నాం, మేము మమ్మల్ని క్షమించండి. మా పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలగాలంటున్నారు దేవా. మా వల్ల ఇతరులు బాధపడుతున్నారు కానీ దేవా వాళ్ళు క్షేమం ఉండట్లేదు, వృద్ధి ఉండట్లేదు, మమ్మల్ని క్షమించండి దేవా. ఈరోజు ఒప్పుకుంటుండగా ఎవరైతే ఒప్పుకుంటున్నారో నిశ్చయంగా ప్రభు నేను వారి పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నందుకే వందనాలయ్యా. ముదిం వచ్చేంత వరకు కూడా నువ్వు ఎత్తుకుంటాను వాగ్దానం చేస్తారు. తల వెంట్రుకలు నెరిగే వరకు ఎత్తుకుంటా అంటున్నా దేవానికి స్థుతాలయ్యా. శంకర్ ఎత్తుకుంటున్నా అంటున్నా దేవానికి స్థుతాలయ్యా. రక్షిస్తా అంటున్నా దేవానికి వందనాలయ్యా. బాధల నుంచి, సమస్యల నుంచి, అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, నాయన ప్రతి బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి విడిపిస్తానందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కూడిన బిడ్డలందరూ పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించి ఈరోజు వాక్యానుసారం నడుచుకొని నేను వచ్చే నెలలో ప్రభువుని ఈ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని సహాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచి అందరూ కూర్చున్నట్లయితే